శ్రీగురుభ్యో నమః. శ్రీరమణ సద్గురుదేవాయ నమః. ఈ గురు ఉపదేశ రత్నమాల్లో మనం నిన్న సకల రూపాల గురించి చెప్పుకున్నాము. ఈ రోజున పంచకృత్యాలు అన్న అంశాన్ని గురించి చెప్పుకోబోతున్నామమ్మా. ఈశ్వరుని నియమానుసారం జరిగే సృష్టి, స్థితి, లయ, ఆవరణ, విక్షేప రూప పంచకృత్యాలు. ఈశ్వరుని నియమానుసారం జరుగుతున్నవి ఏమిటి? సృష్టి, స్థితి, లయము, ఆవరణము, విక్షేపము. ఇవి 5 ప్రతి క్షణము, ప్రతి దినము క్రమం తప్పకుండా చక్కగా జరుగుతున్నాయి అని గ్రహించి ప్రశాంతంగా ఉండు. ఈ జగత్తు అంటే సృష్టి, కలగడం, స్థితి, ఉండడం, మళ్ళీ లయించడం. ఇవి పైగా ఏమిటి? ఆవరణము, విక్షేపము. కాసేపు ఏమీ లేనట్టు కప్పేయడం, ఆ తర్వాత ఆ కప్పేసిన దానిలోని ఏవేవో ఉన్నాయి అన్నట్టు చూపించడం, అది విక్షేపం. ముందు కప్పేయడము, తర్వాత దానిలో నుంచే అనేకం ఉన్నట్లుగా కనిపిస్తూ ఉండడం. ఏం కప్పేసింది? జగత్. ఆవరణము అంటే ఏం కప్పింది? ఆవరణం అంటే కప్పడం. ఏం కప్పింది మనల్ని? అజ్ఞానం కప్పింది. నేను దేహాన్ని అనే భావన కప్పిందమ్మ. అజ్ఞానం కప్పింది. అజ్ఞానమే కదా ఇక్కడ ఆవరణ. నేనెవరో తెలీదు, ఇతరు ముందని కూడా తెలీదు, అదే ఆవరణం. నేనున్నానని తెలీదు, ఇతరు ఉన్నదని కూడా తెలీదు, ఆ తెలియని తనమే ఆవరణం. ఆవరణలో నుంచే నేను వాణిని, ఇవన్నీ ఇలా ఉన్నాయి ఎలా ఉన్నాయి అన్నది విక్షేపం. ఇప్పుడు అర్థమైందా? ప్రతిసారి ఇదే జరుగుతోంది. వెలుగు వచ్చేసరికి సృష్టి, ఉన్నంత స్థితి, నిద్ర వచ్చేసరికి లయము. అవునా? అది లయించేసరికి ఆవరణ. నేనున్నానని తెలియదు, ఇతరులు ఉన్నదని తెలియదు. ఆ ఆవరణలోనే మళ్ళీ నేను వాణిని, ఇగో ఈ జగత్తుంది అని ఇప్పుడు మన మెలకువది. ఈ మెలకువే విక్షేపం అంటే. ఇప్పటి మన ఈ మెలకువే విక్షేపం. ఈ విక్షేపానికి కారణం ఏమిటి? నేనెవరో నాకు తెలియని అజ్ఞానం. ఆ తెలియని అజ్ఞానం అనే ఆవరణ వల్ల నేను కాని శరీరం నేనని ఈ జగత్తంతా నాకు నా ఇంద్రియాల ద్వారా తోచేటువంటి ఈ జగత్తంతా సత్యమని అనిపించడం విక్షేపం. ఇది ఎప్పుడు? మెలకువ. సృష్టి కలిగింది. సృష్టి అంటే మెలకువ అనుకుంటున్నాం కదా మనం. దానిలోనే ఇగో ఇది ఇలా ఉంది ఇలా ఉంది అనుకుంటూ స్థితి ఉండడం, తర్వాత మళ్ళీ లయించడం. ఈ సృష్టి లయాలు, ఆవరణ, విక్షేపాలు ఇవి ప్రతి క్షణము, ప్రతి దినము మనకి క్రమం తప్పకుండా చక్కగా జరుగుతున్నాయా లేదా? జరుగుతున్నాయా? ఓహో, ఇట్లా సృష్టి జరగడం, కాసేపు ఉండడం, పోవడం, మళ్ళీ నేనేమో నాకు తెలియకపోవడం, ఏదో ఒక శరీరం నేను అనుకుని తిరగడం, మళ్ళీ ఏదో మళ్ళీ అది అయిపోతుంది, లయించిపోవడం, మళ్ళీ లేవడం, మళ్ళీ కాసేపు ఉండడం, మళ్ళీ లయించిపోవడం, మళ్ళీ ఆ లయించిపోయినప్పుడు నేనెవరు నాకు తెలియపోవడం, మళ్ళీ నేను కాని శరీరం ఈ జగత్తు సత్యం అన్నట్లు అనిపించడం. ఇదేనా మా అన్ని శాస్త్రాలు వెతికి చూసిన ఆఖరికి ఉన్నది ఇదే కదా. ఇదే తప్పకుండా చక్కగా జరుగుతోంది అని మనం తెలుసుకున్నాంగా. అదంతే అని హాయిగా ప్రశాంతంగా ఉండు. ఓహో సృష్టి కలిగిందా, ఓహో ఉంటోందా, పోయిందా, అసలు ఏదో నేనున్నాను కూడా నాకు తెలియలేదా, మళ్ళీ ఇదేదో ఈ శరీరం నేనని ఇదంతా ఉందని అనిపిస్తోందా, ఓహో ఇది ఇలా జరుగుతోంది అంతే అని హాయిగా ప్రశాంతంగా ఉండగా, ఆహా ఇటువంటి వాటితో ఎందుకు కలుస్తున్నావు? నీకేం పని? ఏదో అలా జరుగుతోంది అని నీకు తెలుస్తోంది కదమ్మా. అవునమ్మా. తెలిస్తే ఇంకా తెలిసిన ప్రతిదాంతో కలిసిపోతావా? నాకు మరి కావాలిగా. ఏది నాకు తెలిస్తే దాన్ని పట్టుకుని లాగేసి పీకేసి అదేదో పెద్ద గొప్పదనో అది చిచ్చిదనో దాంతో పాటు దొరలడం అలవాటు అయిపోయింది.
ఈ పంచకృత్యాలు ఈశ్వరుని నియమానుసారం జరుగుతున్నాయి. ఈ సృష్టి అంటే మెలకు రావడం కదా, అలాగే అది ఉండడం కాసేపు, తర్వాత లయించడం, నేనేదో నాకు తెలియకపోవడం, నేను కానిదేదో నేను అనిపిస్తూ ఉండడం, ఇవన్నీ ఈశ్వరుని నియమానుసారం చక్కగా ప్రతి క్షణం ప్రతి దినం క్రమం తప్పకుండా చక్కగా జరుగుతున్నాయి అని గ్రహించి హాయిగా ఉండు, ప్రశాంతంగా ఉండు. ఇప్పుడు ఇలా ఈ రోజు ఇది ఇలా అంతే, ఈ ఉదయం అంట అది అంతే, ఆ రోజు ఏదో అలా అలా, ఇప్పుడు ఇలా సాయంత్రానికి అలా అంతే. ఏం మారుస్తావు, ఏం మారుస్తావు చెప్పు? ఏది మార్చలేము. మరి ఎందుకు దాంతో కలిసిపోయి ఇలా జరిగింది అలా జరిగింది అలా చెయ్యాలి, ఇలా ప్లాన్ల మీద ప్లాన్లు ప్లాన్లు ప్లాన్. కానీ ఈశ్వరుని నియమానుసారంగానే ఈ సృష్టి స్థితి లయాలు ఆవరణ విక్షేపాలు ప్రతి క్షణం ప్రతి దినం క్రమం తప్పకుండా చక్కగా ఇలా జరుగుతున్నాయి అని తెలుసుకుని ప్రశాంతంగా ఉండంతే. ఈ ఒక్క ముక్కలో వేదాల సారం అంతా ఉందమ్మా. భగవంతుని కారణంగా అణువులన్నీ నశించి అప్పటికప్పుడే మళ్ళీ కొత్తగా పుడుతున్నాయి. భగవంతుని దివ్య శక్తి కారణంగానే అణువులన్నీ నశించి అప్పటికప్పుడే మళ్ళీ కొత్తగా పుడు. మన శరీరంలో అంతేగా క్షణ క్షణానికి అనేక 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 జీవులు, అతి సూక్ష్మమైనటువంటి జీవులు ఇలా కలుగుతూ చచ్చిపోతూ మళ్ళీ కలుగుతూ చచ్చిపోతూ, అది పుట్టడం చావడం అనేటువంటి ఆ కదలిక వల్లనే మన శరీరంలో ఈ చైతన్యము, ఈ రక్తము, ఈ ప్రసరణ జరుగుతున్నాయి. సూక్ష్మాతి సూక్ష్మమైన లోపల ఈ అణువుల యొక్క మరి పుట్టుక, కలగడం తొలగడం, కొత్తగా పుట్టడం మళ్ళీ చావడం, ఇవే మళ్ళీ మళ్ళీ పుడుతున్నాయి. ఇట్లాగా నిరంతరం జరగడం వల్ల సృష్ట్యాది పంచకృత్యాలన్నీ తమంతా తామే జరుగుతున్నట్లు మనకు కనపడతాయి. ఇవన్నీ కూడా నిరంతరం ఆపు లేకుండా అలాగే పుడుతూ ఉంటాయి, చస్తూ ఉంటాయి మన శరీరంలోనే. మన శరీరం ఈ రోజు ఇలా చైతన్యవంతంగా ఉంది అంటే కదా, అలాగే ఈ కదలికలు కలుగుతున్నాయి అంటే లోపల కోటాను కోట్ల అణువులు అది జీవులు, అవి అలా పుడుతూ చస్తూ ఉన్నటువంటి అవన్నీ నశిస్తూ మళ్ళీ అప్పటికప్పుడు మళ్ళీ కొత్తగా పుడుతూ ఉంటాయి. ఇట్లాగా నిరంతరము జరుగుతూ ఉండడం వల్ల ఏ శరీరమైనా సరే జీవించి ఉంటుంది, ఒక కదలికలు కలుగుతున్నాయి. ఇలా జరుగుతూ నిరంతరం ఉండడం వల్ల సృష్ట్యాది పంచకృత్యాలన్నీ తమంతట తామే జరిగిపోతున్నాయి. అంతే, కలగడం కాసేపు ఉండడం, కలగడం కాసేపు ఉండడం, కలగడం సృష్టి అయితే కాసేపు ఉండడం, స్థితి అయితే తొలగడం లయం. క్షణం అని కూడా చెప్పడానికి లేదు. అది అణువులన్నీ నశించి అప్పటికప్పుడు ఇలా నశించి అలా పుట్టడం, ఇలా నశించి అలా పుట్టడం, అలా నిరంతరం జరుగుతూ ఉండడం వల్ల ఇదిగో ఈ సృష్టి స్థితి లయాలనేటువంటి పంచకృత్యాలన్నీ తమంతట తాము అలాగా జరుగుతున్నాయి, అలా జరుగుతున్నట్లు కనపడుతున్నాయి. అంతే, జరుగుతున్నట్లు కనపడుతున్నాయి అని తెలుసుకో. అదే పంచకృత్యాలు, వాటి వివరణ పట్ల మనం ఏ వివేకంతో ఉండాలి అన్నది చెప్పారమ్మా. ఇక తర్వాత జీవేశ్వర కర్తృత్వము అంటే జీవుని కార్యాలన్నీ ఈశ్వరుడి కార్యాలే అని అంగీకరిస్తే జీవుడికి ఉనికి ఉండదు. నేను ఇలా చేస్తున్నా, అలా చేస్తున్నా, అలాగా ఇలాగా పుట్టాను, పెరిగాను, వీళ్ళు వాళ్ళు నా వాళ్ళు కాని వాళ్ళు అంటూ జీవుడు చేసిన ప్రతి కార్యము కూడా అది ఆ మహాదేవుడైన ఆ పరమేశ్వరుని కార్యమే. ఇక్కడ నాది నేనన్నదేదీ లేదు, నాకు నేనుగా స్వయంగా లేను, అది ఈశ్వర కార్యమే. జీవుడంటూ ప్రత్యేకించి తాను స్వయంగా కార్య దక్షత కలిగిన వాడెవడు ఇక్కడ లేడు. ప్రతి కార్యము ఈశ్వరుని కార్యమే. అవునా? అవును అని అంగీకరిస్తే ఇక జీవుడికి ఉనికి ఉండదుగా. లేదమ్మా. ఆయనంతటా ఆయనే
ఈ సృష్టి చేసుకుని ఆయనే పోషించుకుని ఆయనే లయింపు చేసుకుని ఆయనే కప్పేసి ఆవరణ ఆయనే మళ్ళీ విక్షేపం కలిగించి మళ్ళీ ఆయనే సృష్టి చేసుకుని అన్ని ఆయనే చేసుకుంటుంటే ఈ మధ్యలో నువ్వెవరివి? నేను కాదు, నాది కాదు, ఆ మహాశక్తి ఆధీనంలో ఇవన్నీ జరుగుతున్నాయి అని గనక అంగీకరిస్తే ఇక ఈ జీవుడు అన్నవాడికి ప్రత్యేకంగా నేను అనే అహంకారపూరితమైన ఉనికి ఉండదు. మనకు పోవడం లేదు అని ఎంత చెప్పినా. బలహీనమైపోతుందమ్మా. నేను చెయ్యగలుగుతున్నాను, నేనే చేశాను, చెయ్యగలను అనేటువంటి స్వాతంత్ర్యం కూడా నువ్వు చేయగలవా? నువ్వు చేయగలిగితే బిచ్చు ఒక్క క్షణం సూర్యాస్తమయం ఆపమ్మయి ఏది చేయలేనమ్మా. మరి ఇకనే అది అలా మబ్బులు కమ్ముతున్నాయి ఆకాశం, ఒక్క క్షణం ఆపుదాన్ని ఆపగలవా? అసలు ఏది నువ్వు చేయగలవు, ఏది నువ్వు ఆపగలవు? అలాగే నీ జీవితం నాది నాది అనుకుంటూ నువ్వు జీవిస్తున్న జీవితంలో వస్తున్నటువంటి ఏ సంఘటనను నువ్వు ఆపగలవు? ఆపలేనమ్మా. ఏ సంఘటన ఇలాగే జరగాలని జరిపించగలవు? అలా కాదండి, మేము ఇలా అనుకున్నాం కాబట్టి అలా చేసేసామండి అంటాం. అవునా? అవును అంటే ఏమిటి? అరుణాచలం వెళ్ళాలని మేము అనుకున్నాము కాబట్టి వెళ్ళాము వచ్చాము, మరి మేము అనుకోబట్టే కదా వెళ్ళి వచ్చాం అంటాం. అవును కదా అని అలాంటి అమ్మలకులు కూడా అంటారు. కానీ జ్ఞానులు ఏమనుకుంటారు అంటే అలా జరగవలసి ఉంది, జరిగింది అనుకుంటారు. అక్కడ నేనేది లేదు. ఒక జ్ఞానికి ఒక అజ్ఞానికి ఉన్నటువంటి దృష్టి దోషం ఇలాంటిది. ప్రతి సంఘటన అలాగే చూస్తారు జ్ఞానులు. వివేకం కలిగిన వాళ్ళు ఎవరైనా సరే మనం అనుకుంటే అవేవా, అనుకోకపోతే మానేవా, అప్పుడు అలా జరగాలని ఈశ్వరుడు అనుకున్నారో అయింది. నేను వెళ్ళడం ఏమిటండి బాబు, నేను రావడం ఏమిటి, నా వల్ల ఏమవుతుంది? పరమాత్మ అనుకున్నారు అలా చేశారంటే అని జ్ఞాని చూస్తాడు. మేమండి ఇలా ప్లాన్ చేసుకున్నాం, అలా ప్లాన్ చేసుకున్నామండి, ఇలా వెళ్ళామండి, అలా వెళ్ళామండి, వచ్చామండి మేమండి అని అనుకుంటారు. దేహం నేననుకుని నేనే స్వయంగా చేయగలవాడును అనుకునేటువంటి అహంకార జీవులు. అవునా? అందుచేత ఈ జీవుడు అనబడేవాడి కార్యాలన్నీ ఈశ్వరుడి కార్యాలని అంగీకరిస్తే జీవుడికి ఉనికే లేదు, స్వతంత్రమే లేదు. అంతా భగవంతునికి అర్పించినందువల్ల తాను భగవంతుని కంటే వేరుగా ఉండడు. ఉంటాడు, ఉండదే భగవంతుడు. ఆయన క్రియల్లో అనేక శరీరాలు అట్లా కదులుతున్నాయి, ఈ శరీరం అట్లానే కలుగుతోంది, అంతే కదులుతోంది. అట్లాగా ఆత్మ సమర్పణ కాకపోతే జీవుడు నేనని చేసే పాపపుణ్యాలన్నింటికీ కర్తృత్వం జీవుడిదే తప్ప ఈశ్వరుడు కాదు. ఈశ్వరార్పితం నిశ్చయాకృతం అని అన్ని పనులు చేయకపోతే నేనే చేస్తున్నాను అనుకుంటే వాడు చేసిన పాపపుణ్యాది కర్మలకి కర్తృత్వం జీవుడే తీసుకుంటాడు తప్ప ఈశ్వరుడు తీసుకోడు. ఆయన చేస్తుంటే నేను చేస్తాను అనుకున్నా, నువ్వా ఊరేగు అని వదిలేస్తాడు ఆయన. తన లోపల చేసేది ఆయనే. అవునమ్మా. శివుడు జీవుడు వేరని, జీవుడు స్వతంత్రుడని తలచి చేసే పాపపుణ్య ఫలాలని మరి జీవుడే అనుభవించాలి. చేసేసి ఈశ్వరుడైతే నేనే చేస్తున్నానంటే పాపపుణ్య కర్మ లేక ఫలితాలు ఎవడు నేను చేస్తున్నాను అనుకుంటాడో వాడికే వెళ్తాయి. అందుచేత వివరణ ఏం చెప్తున్నారంటే, కర్తృత్వ భావన ఉన్నంత వరకు కర్మలు నిన్ను బంధిస్తాయి. నేనే చేశాను, నేనే అన్నాను, నేనే అనుకున్నాను, నేనే చేస్తాను, నేనే పుట్టా, నేనే పెరిగా, నేనే ఇలా ఇదంతా ఈ జీవితం ఇలా సాగడానికి నేనే కారణం, నేనే కర్తని అని ఆ కర్తృత్వ భావం ఉన్నంత వరకు నిన్ను తప్పకుండా కర్మలు బంధిస్తాయి. నువ్వు చేసావుగా, మరి చేసినవన్నీ మళ్ళీ నువ్వే మోసుకోవాలి. ఫలితాలు మంచివైనా చెడ్డవైనా అనుభవించి తీరవలసిందే. అయితే అంతా భగవదేచ్ఛే, శివుడాజ్ఞ లేకపోతే చీమన్నా కుట్టదు అనే పెద్దల మాటలోని సత్యాన్ని కొంచెం కూడా గ్రహించకుండా సూక్తులు మాత్రం పలికేస్తూ ఉంటాంలేండి.
అంతా భగవదేచ్ఛే, శివుని ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు అనే పెద్దల మాటల్లోని సత్యాన్ని గ్రహించకుండా లోకులు కష్టం కలిగితే అంతా భగవంతుడి కరుణ లేదు, ఆయన చర్య అని భగవంతుడు దూషించినట్లు, మంచి జరిగితే మాత్రం తాము భగవంతుని అనుగ్రహానికి పాత్రులైనట్లు ఆ వాక్యాలను ఉపయోగిస్తూ ఉంటారు. ఈ దురభిప్రాయాన్ని నివృత్తి చేయడానికే ఉపదేశం. ఎవరిది కాదు, అంతా ఈశ్వరుడే అని తెలుసుకుని హాయిగా ఆయన ఇచ్ఛానుసారం అంతా జరుగుతోంది. ఏదైనా వచ్చినా, ఏదైనా ఉన్నా, ఏదైనా పోయినా ఈశ్వరిచ్చే జరుగుతోంది అని తెలుసుకుని ఉన్నప్పుడు ఏ కర్మ ఫలితాలు కర్తృత్వ భావన లేకపోవడం చేత ఏ కర్మ ఫలితాలు నిన్ను అంటకుండా చక్కగా నిరంతరం ఉండగలుగుతాడు. అందుచేత అంతా భగవంతుని చర్య అని భగవంతుని దూషిస్తున్నట్లు, మంచి జరిగితే మాత్రం తామే మేమెంతో గొప్పవాళ్ళం కాబట్టి భగవంతుని అనుగ్రహం మాకుంది కాబట్టి మాకు ఇవన్నీ శుభాలు కలిగేయి అనుకుంటూ వాడతారు. ఈ దురభిప్రాయాన్ని నివృత్తి చేసుకోవాలి. అసలు మంచి చెడు అనేటువంటి ప్రత్యేక వ్యక్తిత్వము ఈశ్వరుడికి లేదు. నేను అనేటువంటి కర్తృత్వ భావం పెట్టుకున్న వాడికే, నేను చేశాను, నేను ఉన్నాను అనుకున్న వాడికే ఆ మంచి చెడులు, ఆ మంచి చెడుల కర్మలు, కర్మల యొక్క ఫలితాలు వాడికే చెందుతాయి. కానీ అన్నిటికీ ఆధారమైన ఈశ్వరుడికి వీటితో ఏమీ సంబంధం లేదు అని తెలుసుకోవాలి. ఇక జీవేశ్వరుల యొక్క సృష్టి. భగవంతుణ్ణి కర్మలు బంధించవు. జీవుడు కర్తృత్వ భావంతో చేసిన కర్మలు, ఇంతపై చెప్పుకున్నాక జీవుడు అంటే నేనే, ప్రతి వాళ్ళు నేనని తెలుసుకోండి. నేను చెబుతున్నా అని చేసేటువంటి కర్మలు సుఖదుఖాలైన బంధాలని కలిగిస్తాయి. అయ్యో, నిజంగా మృతి చెందిన ఒకని తండ్రి సంతోషంగాను, బ్రతికి ఉన్న ఒకని తండ్రి దుఃఖంలోనూ ఉన్న కథ దీనికి చక్కటి ఉదాహరణ. అదేమో నిన్న ఇప్పుడు చెప్పాను కదా, ఇద్దరు కాశీకి వెళ్ళారని. అలాగే అయ్యో, నిజంగా మృతి చెందిన ఒకని తండ్రి సంతోషంగాను, బ్రతికి ఉన్న ఒకని తండ్రి దుఃఖంలోనూ ఉన్న కథ దీనికి చక్కటి ఉదాహరణ. ఆ వివరణ ఇక్కడ ఇస్తున్నారు. ఒక గ్రామం నుంచి రాముడు కృష్ణుడు కాశీ యాత్రకి వెళ్లారట. దారిలో రాముడు వ్యాధితో మరణించాడు, కృష్ణుడు మాత్రం యాత్రను కొనసాగించాడు. ఈ సమాచారాన్ని వారిద్దరి తల్లిదండ్రులకి చేరవేసిన మూడో వ్యక్తి, కృష్ణుడు వ్యాధితో మరణించాడు, రాముడు యాత్ర సాగించాడు అని మర్చిపోయి తప్పు చెప్పేశాడు. రాముడి తండ్రి ఈ తప్పుడు సంగతిలో సంతోషించాడు. బ్రతికి ఉన్న కృష్ణుని తండ్రి రోధించాడు. చచ్చిపోయిందేమో కృష్ణుడు, అవునా? రాముడి తండ్రి ఏమో ఆహా, నా కొడుకు బాగానే బతుకున్నాడు కదా అనుకున్నాడు. రాముడు యాత్ర సాగించాడని, కృష్ణుడు వ్యాధితో మరణిస్తే రాముడు యాత్ర సాగించాడని మరిచిపోయి రాముని పేరు బదులు తండ్రి రాముడి తండ్రి ఈ తప్పుడు సంగతితో సంతోషించాడు. బతికి ఉన్న కృష్ణుని తండ్రి రోధించాడు. ఇప్పుడు వీరిద్దరి శోకము సంతోషాలకి కారణము వారిరువురి కుమారుల గురించి తప్పుడు సమాచారమే కదా. సమాచారం చచ్చిపోయిన వాడినేమో బతుకున్నవాడిని చచ్చిపోయిన వాడి గాను సమాచారం అందింది. దానివల్లేమో చచ్చిపోయిన వాడి తండ్రి బతికి సంతోషించాడు, బతికి ఉన్నవాడి తండ్రి దుఃఖించాడు. కానీ నిజమైన ఆధారాలు ఏవీ లేవు కదా మరి అక్కడ. ఇట్లాగే జీవుడు అనుభవించే జనన మరణ రూప దుఃఖానికి తనను గురించి ఒక తప్పుడు భావం కారణమవుతోంది. నిన్ను గురించి నీకు ఒక తప్పుడు అభిప్రాయం ఉండడం చేత, అంటే ఏమిటది? నువ్వు కాని శరీరం నేను అన్న తప్పుడు అభిప్రాయంతో శరీరం పుడుతుంటే నేను పుట్టానని, అది పెరుగుతుంటే నేను పెరిగానని, దానికి ఏవో సుఖ దుఃఖాలు వస్తుంటే నాకు వస్తున్నాయని, అది చచ్చిపోతే నేను చచ్చిపోయానని, ఈ తప్పుడు అభిప్రాయం వల్ల నీవు కానిది, నీది కానిది, నీకు లేనిది నీకు ఉన్నట్లు అనిపిస్తుంది. అవునా? మరి రాముడు అన్నవాడు వ్యాధితో చచ్చిపోయాడు, కానీ వాడు బతుకున్నాడు అనుకుంటున్నాడు. వీడు అనుకుంటున్నాడు కదా. అలాగే అసలు నీ గురించి నీకు సరైన అభిప్రాయం లేకుండా తప్పుడు అభిప్రాయంతో నువ్వు కాని శరీరాన్ని నీవని అనుకోవడం చేత ఈ శరీర వికార లక్షణాలని నాకు కలిగాయి.
ఎప్పుడైతే భ్రాంతిలో నువ్వు ఉంటావో నీకు అసలు లేవా లక్షణాలు, అవన్నీ నీకు వచ్చినట్లుగా కనిపిస్తాయి. నిజమైన ఆధారం ఏమీ లేదు మరి. అందువల్ల జీవుల మనోభావం అనే ఈ సృష్టే బంధం అని చెప్పారు. ఇంకా ఆధారం అని ఎలా చెప్తాం నిజంగా? ఆ పిల్లాడు వస్తే ఇదేమిటి చచ్చిపోయాడు అన్నాడు, వచ్చాడేమిటి అని వాళ్ళు ఆశ్చర్యపోతారు కదా. మరి బతికున్నాడన్న వాడు ఏమయ్యాడు? అదిగో చచ్చిపోయింది వాడు, బతుకున్నవాడు వీడు అని అప్పుడు తెలుసుకుంటావు. అలాగే నీవు ఈ గురువు యొక్క ఉపదేశం వల్ల ఏమిటి ఈ దేహాన్ని నేను అనుకున్నాను ఇంతకాలం, నేను కష్టసుఖాది అనుభవాలన్నీ నావే అనుకున్నాను, అనుభవిస్తున్నాను కూడాను. ఇప్పుడు ఇంతకేమిటి, నేను ఇది కాదా, దీని లక్షణాలు ఏవి నీకు లేవసాను, దుఃఖమే లేని నేను ఆనంద స్వరూపాన్ని అయి ఉండగా తప్పుడు సమాచారం చేత దుఃఖము కలిగించేటువంటి ఈ దేహ వికారాలని నావే అనుకున్నాను. ఎప్పుడైతే సరి అయిన పిల్లాడు వచ్చేసరికి ఎవడు చచ్చాడో ఎవడు బతికాడో తెలుసుకున్నట్లు, ఇప్పుడు మనం సరి అయిన సమాచారం గురుముఖంగా తెలుసుకునేసరికి అయ్యో ఇంతకాలం ఈ తప్పుడు సమాచారం వలన నేను ఇలాగా, సరైన సమాచారం నాకు లేకపోవడం వలన నేను కానిది నేననుకుని ఈ దుఃఖాల వలలో పడి కొట్టుకున్నాను. అసలు ఇదేది నేను కాదు, నాది కాదు, నేను నిర్మల శాంతి స్వరూపాన్ని అయి ఉండగా ఈ దుఃఖం తప్పుడు సమాచారం వల్ల కదా కలిగింది. అవునా? మరి కృష్ణుడి తండ్రి సంతోషించాడుగా. ఎందుకు సంతోషించాడు? నా పిల్లాడు బాగానే ఉన్నాడు కదా అని. అదే రకంగా నిజమైన ఆధారం ఏమీ లేదు. అందువల్ల జీవులు ఈ మనోభావం అనే సృష్టే సత్యం అనుకుని దాంతో సంబంధం ఏర్పరచుకుంటున్నారు. ఈ భావన మనసు సృష్టించింది, దీని భావాన్నే నమ్ముతున్నాను తప్ప అసలు ఈ నేనేమిటి, ఈ మనస్సు ఏమిటి, ఈ దేహం ఏమిటి, ఈ మనస్సు ఏమిటి అని దాన్ని ఎప్పుడు మనం ప్రశ్నించం కదా. తప్పుడు అభిప్రాయం అనే అనుకోం. ఇదంతా మనస్సు చేస్తున్నటువంటి సృష్టే, ఇదంతా బంధము అంటూ చెప్పారు. అంచేత ఈశ్వరుడే జీవునికి మంచి చెడు అనే ప్రారంభ రూపంలో కర్మఫలాలను ఇస్తాడు. దాని ప్రకారమే అన్ని జరుగుతాయి. అందువలనే ఈ లోకంతా భగవంతుని సృష్టి అని అంటారు. ఈ జీవుడే, ఈశ్వరుడే ఈ జీవుని యొక్క మంచి చెడ అనేటువంటి ప్రారంభ రూపంలో కర్మఫలాలను ఇస్తూ ఉంటాడు. ఇప్పుడు మనకు వస్తున్న మంచి చెడు అనేటువంటి కర్మఫలాలు ఉన్నాయి కదమ్మా, అది నేనే, నాదే, నాకే నువ్వు అనుభవిస్తున్నావంటే ఈశ్వరుడే జీవుడికి మంచి చెడు అనేటువంటి ప్రారంభ రూపంలో కర్మఫలాలను ఇస్తాడు. దాని ప్రకారమే అన్ని జరుగుతాయి. ఈశ్వరుడు ఏది పంపిస్తే అదే వస్తుంది. అందువల్లనే ఈ లోకమంతా భగవంతుని సృష్టే అని అంటారు. ఈ లోకంలో ప్రతి ప్రాణి కూడా ఈశ్వర నియతిని అనుసరించి కదలవలసిందే, మెదలవలసిందే, జీవించవలసిందే, చావవలసిందే. ఈ లోకం మనకి జ్ఞానాన్ని ఇచ్చే మంచి పాఠశాల. ఇవన్నిటినీ వివరించి చూస్తే ఓహో ఇక్కడ నేను నాది కాదు, ఒక మహా ఉच्चతర శక్తి యొక్క ఆజ్ఞానుసారం ఇదంతా జరుగుతోంది. ఎవరెప్పుడెక్కడ ఎలా ఏది చేసినా, ఎవరు పుట్టినా, ఎవరు పెరిగినా, ఎవరు చచ్చినా, ఎవరు ధనవంతులైనా, ఎవరు వికారులైనా, ఎవ్వరు ఏవైనా సరే ఇదంతా కూడా ఆ మహాశక్తి ఆధీనంలో జరుగుతోంది అని ఈ లోకంలో నుంచి మనం చక్కటి జ్ఞానాన్ని పొందే పాఠశాలగా ప్రతి సంఘటనని మనం తీసుకోవాలి. ప్రతి సంఘటనని తీసుకోవాలి. సుఖదుఖాల ద్వారా వైరాగ్యాన్ని ఇచ్చి మనస్సుని ఆత్మాభిముఖం చేయడమే సృష్టి ఉద్దేశం. నీకు సుఖదుఖాల అనుభవాలను ఇస్తూ ఈ సుఖదుఖాల అనుభవాల్లో కొట్టుకుని విసిగిపోయి ఎప్పుడైతే నీకు ఏమిటి ఈ కష్టాల పరంపరలు ఏమైంది, ఎవరైతే మాత్రం ఏది చేసేదో అనుభవించక తప్పించుకోలేక చచ్చిపోయారు, ఆ పుణ్య ఫలితమైన భోగాలు వచ్చి నన్ను మించిన వాళ్ళు లేరు అని విర్రవీగారు, ఆఖరికి ఏం మిగిలింది అని మనం ప్రతి క్షణము కూడా ఈ సుఖ దుఃఖాల అనుభవాల ద్వారా వైరాగ్యాన్ని మనకి ఇవ్వడం కోసం మనస్సుని ఈ దేహం మీద, ఈ లోక విషయాల మీద పడి తిరగడం వల్ల వచ్చిన కలతల నుంచి తప్పించి ఆధారమైన పరమాత్మకి అభిముఖంగా చేయడమే ఈ సృష్టి ఉద్దేశం. తెలుసుకో చూడు క్షణ క్షణం
కదా. నీటిలోని బుడగల్లాగా జీవరాశులు పుడుతున్నాయి, కాసేపు గిరగిర గరగర తిరుగుతున్నాయి, మళ్ళీ టప్పని పేలిపోతున్నాయి. ఇక్కడ శాశ్వతమైన వస్తువు ఏదీ లేదు. ఎవ్వరు నేను కాదు, నాది కాదు, నా వారు కాదు, ఉన్నదంతా భగవదేచ్ఛే అనేటువంటి జ్ఞానం మనకి కలిగించడం కోసం, ఈ అజ్ఞానమైన దేహం నేను పట్టుకుని మనస్సుని దీని మూలమైన పరమాత్మ వైపుకి తిప్పడం కోసమే ఈ సృష్టి ఉద్దేశం. అదే మోక్షం అంటే కూడా అదే. ప్రతి క్షణం ఈ సృష్టిలో, ఈ జగత్తులో జరుగుతున్న ప్రతి క్రియని కూడా మనం చక్కగా చూస్తే, పరిశీలించి అంతా ఒక మహాశక్తి ఆధీనంలో, ఎవరు విర్రవీగినా, ఎవరు దీనాలాపాలు చేసినా అదంతా మహాశక్తి ఆధీనంలో జరుగుతోందే తప్ప ఇక్కడ ఏ ప్రత్యేకమైనది ఏదీ లేదు. నేను కాదు, నాది కాదు అని తెలుసుకోవడానికే సృష్టిను, ఈ జీవితంలో అనేక కష్టసుఖాల అనుభవాలు మనకి కలిగిస్తాడు భగవంతుడు. దానివల్ల వివేకంతో దీని అనిత్యత్వాన్ని, అశాశ్వతత్వాన్ని, దీని యొక్క దుఃఖ స్థితిని తెలుసుకున్నటువంటి వివేకవంతుడు ఈ ఈశ్వరునికి శరణాగతి పొంది అంతా ఈశ్వరుడే అని తెలుసుకొని నిశ్చింతని పొందుతాడు. అదే మోక్షము. కనుక భగవంతుని సృష్టి మనకి జ్ఞానం బోధించడమే గాని బంధాన్ని కలిగించడానికి రాలేదు. ఈ సృష్టి మనకి జ్ఞానాన్ని బోధించడానికి వచ్చింది. మనమేమో జ్ఞానాన్ని తెలుసుకోవడం అనేసి ఇంకా 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 సృష్టి విషయాలలో పడి బంధాలను పెంచుకుంటున్నాం. ఈ సృష్టి ఎందుకు వచ్చింది అంటే పనికిమాలి ఏమీ చేయలేదు. నీ అజ్ఞాన దృష్టిని, ఈ జగత్తు యొక్క అశాశ్వతత్వాన్ని, దానిలోని విషయాల యొక్క విలువలేని తనాన్ని, అసలు వాటిని గ్రహించే దేహ ఇంద్రియ మనోబుద్ధులకి కూడా క్షణభంగురమే తప్ప శాశ్వతత్వం లేదనేటువంటి విషయాన్ని మీకు తెలియజేయడానికే ఈ సృష్టి వచ్చింది. అంతే తప్ప ఈ సృష్టి వలలో పడి చిక్కుకుపోవాలని కాదు. ఇదే జీవేశ్వరుడు, జీవుడు ఈశ్వరుడు. ఈ జీవుడిని ఈశ్వరుడు అందుకు సృష్టించాడు ఈ జగత్తు. నేను భగవంతుని విశాల సృష్టి నీకు జ్ఞాన గురువుని చూపించి వాసనలు దహించే జ్ఞాననిష్టని పొందడానికి సహకరిస్తుంది. భగవంతుని విశాల సృష్టి, ఈ విశాలమైన ఈ సృష్టి నీకు ఎప్పుడైతే ఏమిటిది, ఇలా అనుకుంటే అలా అయిందేమిటి, అలా అనుకుంటే ఇలా అయిందేమిటి, ఇవి అయిపోవడాలు, ఇలా రకరకాలుగా మారడాలు రావడాలు, దీనికి ఆపు ఉండదా? ఎప్పుడొకప్పుడు చావక తప్పదు కదా. అప్పుడు ఏమొస్తుంది నాకు అని ఎవరైతే వివేకంతో చూస్తారో వాళ్ళకి భగవంతుని విశాల సృష్టి నీకు జ్ఞాన గురువుని చూపిస్తుంది. చూపించే వాసనలు దహించే జ్ఞాన నిష్టను నువ్వు పొందడానికి సహకారం చేస్తుంది. ఇదిగో చూసావు, ఇవన్నీ నేను నాది అని నువ్వు చేసుకున్నావు. నువ్వు అసలు దేహానివి కావు, ఈ దేహంలో గాని ఈ లోకంలో ఉన్నది ఏది నీది కాదు అనేటువంటి ఇంతకుముందు చెప్పారు కదమ్మా, ఒక తప్పుడు అభిప్రాయం. ఆ తప్పుడు అభిప్రాయాన్ని తొలగిస్తుంది. తప్పుడు అభిప్రాయంతో ఉన్నంతసేపు నువ్వు కాని దేహం, నువ్వని, నీవి కాని విషయాలు, జగత్తు నీదనేటువంటి భ్రమలో ఉన్న నీ తప్పుడు అభిప్రాయం సద్గురు మూలంగా ఇది తప్పు, నీకు ఇవేవీ లేవు, నువ్వు బంధముక్తులకు అతీతమైనటువంటి ప్రకాశ స్వరూపానివి, ప్రజ్ఞానం బ్రహ్మ, నువ్వు ప్రజ్ఞానానివిరా, నువ్వు ప్రకాశానివిరా, నువ్వు ఆ పరబ్రహ్మమే అయి ఉన్నావు నాయనా. అట్టే నువ్వు ఈ చావు పుట్టుకులు కలిగిన దేహం నేననుకున్నటువంటి తప్పుడు అభిప్రాయంలో పడిపోయావు. అందుచేత చావు పుట్టుకులు కలిగినటువంటి దేహ లక్షణాలు, వికారాలు నీకే కలిగినట్లుగా నువ్వు భ్రమించి ఈ బాధల్ని లేనివి ఉన్నాయని భ్రమిస్తున్నావు నాయన. ఇవంతా లేనివేరా అని నీకు జ్ఞాన నిష్ట పొందడానికి గురుబోధ నీకు సహకరిస్తుంది. ఆ కారణం చేత ఇది ముక్తిని పొందడానికి సహాయకారి అని తెలిసి, సృష్టి నీకు ముక్తిని పొందడానికి సహాయకారి అని తెలుసుకో. అందుచేత భగవంతుని విశాల సృష్టి జ్ఞాన గురువుని చూపిస్తుంది. వాసనలు దహించే జ్ఞాననిష్ట పొందడానికి నీకు ఎంతో సహకరిస్తుంది. ఈ సృష్టిలో ఆ సంఘటన చూసే కదా, అయ్యో ఒక్క క్షణం తర్వాత నేను మాత్రం ఉంటానని ఏముంది, నేను ఉంటుందని ఏముంది, నా వాళ్ళు ఎవరైనా ఉంటారని ఏముంది, దానికి ఏం రోగాలు తీసుకుని పట్టుకు లాక్కు పీక్కోక్కర్లేదు, అనుకోకుండా యాక్సిడెంట్ లో అవ్వక్కర్లేదు, ఏదో చిన్న ఏమీ లేని దూరికే అంటే క్షణభంగురము కదా, బుద్భుదం బుడగ వంటిది ఈ జీవితము అనేటి ఇటువంటి సంఘటనలు చూసి మనం అంతరంగంలో వివేకం తెచ్చుకోవాలి.
ఉమ్, ఎంత గొప్ప గురువు గురుదేవా! ఈ సృష్టిలో దేనికి విలువ లేనిదే కదా, నీ ఆధీనంలో కదయ్యా అంతా ఉంది. ఉమ్, నీ ఆజ్ఞ తప్ప ఇంక ఎవ్వరి ఆజ్ఞలు ఇక్కడ నెరవేరవు. ఉమ్, ఎవ్వరికీ ప్రత్యేక వ్యక్తిత్వం లేదు అని ఖచ్చితంగా ఒక గురువు ఉంటే ఈ విలువలేని తనాన్ని ఆయన చెప్పిన మాటల వల్ల జీవితంలో కలుగుతున్న ఈ సృష్టిలో జరుగుతున్నటువంటి ఈ అనుభవాల వల్ల మనం గుర్తించుతాం. ఉమ్, ఆ కారణం చేత ఈ సృష్టి కూడా నీకు ముక్తిని పొందడానికి సహాయకారి అవుతుంది. అప్పుడు ఎలా ముక్తి కలుగుతుంది? ఇదేది నేను కాదు, నాది కాదు, ఇక్కడ ఎవ్వరికి ఏకత్వము లేదు, ఒక మహాశక్తి ఆధీనంలో అంత జరుగుతోంది అని నువ్వు నేను నీ నాదిని సమస్తాన్ని ఆయనకు అర్పించి ఉంటావు. ఉమ్, ఇలా ఉండడానికి మళ్ళీ ముక్తి కలగడానికి మరి ఈ సృష్టి కదా నీకు సహాయం చేస్తుంది. అవునమ్మా. సృష్టిలో సంఘటనలే కదా నీకు సహాయం చేస్తున్నాయి ఉమ్, అని తెలుసుకో. జీవులు ముక్తి చెందాలి అన్నదే ఈ సృష్టి కార్యం. సృష్టి కూడా జీవులు ముక్తి పొందాలి కాబట్టి ఈ సృష్టి కలిగిందట. ఉమ్, ఆగామి కర్మల ద్వారా మళ్ళీ మళ్ళీ ఆ వలయంలో పడి భ్రమించే జీవుడికి ప్రారబ్ధ నీతి ప్రకారం గొప్ప గొప్ప సహాయాన్ని చేసి ముక్తినివ్వడానికే ఈశ్వర అనుగ్రహం ఉంది. నీకు నీ ప్రారబ్ధ కర్మల్ని ఆగామి సంచిత కర్మల ద్వారా మళ్ళీ మళ్ళీ ఆ వలయంలో పడి భ్రమిస్తున్న మనకి జీవుడికి ప్రారబ్ధాన్ని ఇచ్చి ఆ ప్రారబ్ధ ప్రకారమే అన్ని జరుగుతూ ఉంటే ఆహా ఇది అంతా పరమాత్మ యొక్క ఆజ్ఞానుసారం జరుగుతోందన్నమాట. నేను నాది నా చేతుల్లో ఎవ్వరి చేతుల్లోనూ ఇది లేదు అని నీకు తెలియజేయడానికి, నీకు ముక్తినివ్వడానికి ఈశ్వరుని గొప్ప సహాయం ఈ సృష్టి రూపంలో, సృష్టిలో జీవుల యొక్క జీవితాల రూపంలో మనకి దర్శనమిచ్చేలాగా చేస్తున్నాడు ఈశ్వరుడు అని అంత గొప్పగా చెప్పారంటే ఈ సృష్టిని గురించి. నీకు ముక్తినివ్వడానికి సృష్టి వచ్చింది, నువ్వు బంధాల్లో పడ్డానికి కాదు. ఉమ్, వివేకవంతుడిపై మేలుకో. నీ మేలుకోరే గురువాక్యాన్ని సుస్థిరంగా నమ్మి నిరంతరం నీ ధ్యాస ఈశ్వరుని మీదే పెట్టు. ఆ మహాశక్తికి అధీనమై ఇదంతా జరుగుతోందని శక్తికి శరణాగతి చెంది ఉండు అని నేర్పించడానికి ఈ జీవితాల్లో ఈ సంఘటనలు జరుగుతున్నాయి అని ఆ సంఘటనను బట్టి మనం గుర్తు పెట్టుకుని దీనికి ఈశ్వరుడే కారణం, ఆయనే కర్త, ఆయనే కర్మ, ఆయనే క్రియ అని నీ అహంకారాన్ని, నీకు తెలియకుండా నీ జ్ఞానం కలిగితే నీ అహంకారం నీకు తెలియకుండానే కరిగిపోతుంది. అట్టి గొప్ప ప్రారబ్ధ నియతి ప్రకారం మనకు గొప్ప సహాయం చేసి ముక్తిని ఇవ్వడమే ఈశ్వరుని యొక్క అనుగ్రహం అని తెలుసుకో. ఎక్కడి నుంచో రాదు. నీకు ఇటువంటి వివేక బుద్ధి కలిగించడం కోసమే సంఘటనలు ఇలా జరుగుతున్నాయి అని తెలుసుకోవాలి అంటూ నేతి నీతి వాక్య. నేతి నేతీతి అంటే కాదు కాదు అని నేనెవరనేటువంటి పుస్తకంలో చక్కగా చెప్పారు. ఇది మృణ్మయ శరీరము. మృణ్మయం అంటే మట్టి కదా. మృణ్మయ శరీరము, ప్రాణము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారము కదా. ఈ స్థూల శరీరము, దీనిలో ఉన్న ప్రాణము, దీనిలో ఉన్న ఇంద్రియాలు, దీనిలో ఉన్న మనస్సు, దీనిలో ఉన్న బుద్ధి, దీనిలో నేను నేను అని అహంకరిస్తున్న అహంకారము. ఇప్పుడు మన అహంకరించే అహంకారమే ఈ మాయలో పడి కొట్టుకోవడానికి కారణం. ఆ నేను అనే అహంకారము కూడా నేను కాదు. అప్పుడు ఇంకేం మిగిలింది అని ఉంటే సకల వృత్తులు విషయాలు నశించిపోతాయి. అప్పుడు వాసనలతో మాత్రం నిండిన నిద్రలో అజ్ఞానాన్ని కూడా, ఆ అంధకారాన్ని కూడా నేను కాదని తెలుసుకో. ఎప్పుడైతే ఈ శరీరం నేను కాదు, ఈ శరీరం నేను కాదన్నప్పుడు ఈ శరీరంలో ఉన్న ప్రాణము గాని, ఇంద్రియాలు గాని, మనసు గాని, బుద్ధి గాని, నేను అహంకరించే అహంకారం గాని నేను కాదు కదా. కాదమ్మా. శరీరం అనే ఒక మూట పక్కన పడేసి దానిలో ఉన్నవేవి నేను కాదు. ఇంకా సకల వృత్తులు, తలంపులు మనసులో కదా. ఆ వృత్తులంటే అన్ని విషయాలను గురించే. ఎప్పుడైతే శరీరం మీద కారణం పడేసావో మనసులో ఆ శరీరానికి శక్తి అందకపోవడం చేత ఆ మనసుకి సకల వృత్తులు, సకల విషయాలు నశించిపోతాయి. అయితే ఈ విషయాలు
నశించగా వాసనతో మాత్రం నిండి ఉన్నటువంటి నిద్రలో మనం నిద్రపోతున్నాం, నిద్రలోకి నేను వాణిని అన్న భావంతో వెళ్తాను, ఆ ముసుగులో ఉంటాను, అదే నిద్ర. అవునా? వాసనతో కూడినటువంటి నేను వాణినన్న భావంతో కూడిన ఆ ముసిగే నిద్ర. ఆ నిద్రలో ఏమీ తెలియదు అనే ఏమీ లేదు అనేటువంటి ఆ అంధకారం కూడా నేను కాదు, ఏమీ లేదు అని తెలుసుకునే తెలివిని నేను. తెలుసుకో. భగవాన్ ఒక గ్రంథం నేనెవరిలో ఈ భావం వచన రూపంలో ఉంది, మీకు చక్కగా చూసి గ్రహించండి. ఇదంతా కూడా శరీరం నేను కాదు, ప్రాణము, ఇంద్రియాలు, మనసు, బుద్ధి, అహంకారము, నేను అనేటువంటి అహంకారము కూడా నేను కాదు. వాసనతో ఉన్నటువంటి నిధులలోని అజ్ఞానము కూడా నేను కాదు. వాసనతో కూడి ఉండడం అంటే నేను వాణినన్న భావనతో కూడి ఉన్నాను కదా, దాన్ని అనుకున్నా నిద్రలోకి వెళ్ళలేదు. నేను నిద్రపోతాను, నేను అంటే వాణి నిద్రపోతుంది అని నిద్రపోతాను, అదే వాసన. మళ్ళీ వాణి లేచింది అని లెగుస్తాను, లేచింది వాణి, నిద్రపోయింది వాణిట. వాణిమ్మా అంటారు, నిద్రపోతోంది అంటారు. అవునా? నిద్రపోతుంది వాణిట, వాణి నిద్రపోతోంది. అవును, మరి మంచం మీద శవంలా పడుందిగా, నిద్రపోతుంది కాదు. శవమంటి శరీరాన్ని శవాన్ని చేసి వాణి అనే శరీరంలో ఉన్నటువంటి నేను లేకుండా నిద్రపోతోంది అంటారు కానీ చచ్చిపోయింది అంటారుగా. అవునా? ఏమిటా నిద్ర లేపండి అంటే వస్తున్నాను, లేచిపోతాను, చావు కాదు గనక. ఏది నేను వాణిని నిద్రపోయిందో అదే మళ్ళీ లేపేసరికి నేను వాణిని లేచిస్తుంది. అవునా? ఆ నేను వాణిని అని లేచి రావడమే వాసన. కాని వాణిని దేనిలో మునిగిందో అక్కడ ఏముంది? గాఢాంధకారం, ఏం లేదు, ఇంతసేపు నిద్రపోయాను, ఏం లేదు అంటుంది. ఏమీ లేదు అన్నప్పుడు మరి అది ఎవరికి తెలిసింది? ఏమీ లేనప్పుడు దాన్ని తెలుసుకునేది ఒకటి ఉంది కదా, అదే కదా మళ్ళీ లేచి వచ్చి ఏమీ లేదు అని చెబుతోంది. ఏమీ లేకపోవచ్చు, కానీ ఏమీ లేదు అని తెలుసుకునే నేనే ఆ ప్రజ్ఞాస్వరూపాన్ని అనడానికి తెలియదు. తెలియక తాను ప్రజ్ఞాస్వరూపమై ఉంటే, శాంతి స్వరూపమై ఉంటే, సుఖస్వరూపమై ఉంటే తన్ను తాను నేను వాణిని అన్న భావముతో నిద్రపోవడం, ఆ భావంతో లేవడం వల్ల ఆ నిద్రలో ఉన్నటువంటి ఏమీ లేదు అన్న దాన్ని కూడా తెలుసుకుంటున్నటువంటి ఆ ప్రజ్ఞను నేనన్న జ్ఞానం లేకపోవడం వల్ల, తప్పుడు అభిప్రాయం వల్ల మళ్ళీ దేహం నేనుగా మేల్కుంటున్నాం. బాగా అర్థమైందా? అయ్యిందమ్మా బాగా. అప్పుడు సకల వృత్తులు విషయాలు నశించగా వాసనతో మాత్రం నిండిన నిద్రలో అజ్ఞానాన్ని కూడా ఏమీ లేదు అనేటువంటి దాన్ని కూడా నేను కాను. సత్పదార్థమైన ఆత్మస్వరూపమైన నా సన్నిహిత సంబంధాన్ని పొందకపోతే ఇవన్నీ అంటే పైన చెప్పినవన్నీ ఉనికి లేక నశిస్తాయి. నేను ఇవేహీ లేకపోయినా హాయిగా సుఖంగా ఉన్నానని అనుకోకుండానే నిర్వికారంగా ఉన్న సత్పదార్థమైన పరమాత్మనే నేను అనేటువంటి నీ నిజ స్వరూపంతో సన్నిహిత సంబంధాన్ని నువ్వు పొందకపోతే ఇవన్నీ అంటే పైన చెప్పినవన్నీ ఉనికి లేక నశిస్తాయి. అందుచేత సత్పదార్థానికి అన్యంగా ఏ వస్తువు ఉనికి జ్ఞానము కలిగినవా ఉండవు. దానివల్లే అన్నిటికీను. కనుక ఈ అనాత్మ పదార్థాలు ఏవి నేను కాదు. నేను ఇవి ఏవి లేకుండానే నిర్వికారంగా నేనని అనకుండానే, అనుకోవలసిన అవసరం లేకుండానే శాంతి స్వరూపమై ఉన్నాను. అదే నా నిజ స్వరూపము. సత్పదార్థమైన నా ఆత్మ సన్నిహిత సంబంధాన్ని పొందకపోతే ఇవన్నీ అంటే పైన చెప్పినవన్నీ
ఉనికి లేనివి అని తెలుస్తుంది. అట్టి నాతో సంబంధపడివన్నీ ఉనికి కలిగి ఉన్న వాటి వల్లే ఉన్నాయి తప్ప అట్టి ఆ ప్రకాశ స్వరూపమైన చిస్వరూపమైన నాతో సంబంధం పడకపోతే ఇవి లేనే లేవు. అవునా? అని చెప్పి నువ్వు మాట నీ నిజ స్వరూపంతో సంబంధం పెట్టుకుని ఉంటే ఈ వాటికి అవి చచ్చిపోతాయి. అది నా తాడు వలే. తర్వాత కూడా దేహేంద్రియ మనోబుద్ధులు ఉన్నా అవన్నీ స్వయం శక్తి కలిగినవై ఉండవు. వాటికి ఏ బలము ఉండదు. ఇప్పుడు కూడా లేదు. నేను దాంతో చేరిపోయి అది రావే అనుకోవడం వల్ల బలం కలిగినట్లుంది. ఏవో అలాగా ఒక మరబొమ్మలాగా పనులు ఇంతకు ముందు నేనే చేశాను, దూరి చేశాను, ఇప్పుడు ఒక మరబొమ్మ ఆ పనులు చేస్తోంది అన్నట్లు చూస్తాను. అందుచేత సత్పదార్థానికి అన్యంగా ఏ వస్తువుకి ఉనికి జ్ఞానము లేదు. ఆ చిత్స్వరూపమే నేను అని అనకుండానే అనుకోకుండానే అనవలసిన అవసరం అనుకోవాల్సిన అవసరం నాకేముంది? ఒకవేళ అనుకోకపోతే నేను లేనా? అదే అయి ఉన్నానమ్మా. మరి ఇంకా ఎవరు అనలేరు కదా. అదే నేనై ఉండు మాటికి ఉంటూ ఉండడం వల్ల నువ్వు కాని తప్పుడు అభిప్రాయం కలిగిన నేనన్న అభిప్రాయం నెమ్మదిగా క్షీణించి ఇవి ఉనికి లేనివి అయిపోతాయి, విలువ లేనివి అయిపోతాయి, ఉన్నా అవి స్వయం వ్యక్తిత్వం లేనివి అయిపోతాయి. కనుక అనాత్మ పదార్థాలు ఏవి నేను కాదని అవి అన్నిటికీ ఆధారమై నాకు నేనే ఉన్నదేదో అదే నేనని అట్టి నా వల్ల ఇవి ఉనికి కలిగి ఉంటున్నాయి తప్ప ఉనికి కలిగి ఉన్నప్పుడు కూడా ఉనికి వాటిది కాదు అని తెలుసుకుని మాటికి నీ స్వరూప నిష్టలో నువ్వు ఉన్నప్పుడు ఇంతకాలం పట్టి బంధించిన దేహాత్మ భావన నెమ్మదిగా నశించిపోతుంది. పైన తెలిపిన అనాత్మ దేహాదులు, అనాత్మ అంటే దేహాదులే కదా, దేహేంద్రియ మనోబుద్ధులు కదా. నేను అని అభిమానించే మొట్టమొదటి తప్పిదాన్ని, అదే మొట్టమొదటి తప్పు అదే. నేనంటే ఈ దేహం, నేనంటే వాణి, అదే మొట్టమొదటి తప్పు జరుగుతుంది మనకి. ఈ గురువు చెప్పిన బోధ వల్ల వివేక దృష్టితో తోసిపుచ్చి కాదు, దీన్ని తెలుసుకుని ప్రకాశాన్ని పంచ నామరూపమైన ఈ ప్రపంచము, ఈ శరీరాలు ఎండమాములు వంటివేని గ్రహించాలి. పంచభూతాలతో నామరూపాత్మకమైన ఈ ప్రపంచమును, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అనేక రకాల శరీరాలు కూడా ఎండమావుల వంటివేని గుర్తించాలి. గుర్తించి అసంగుడిగా ఏకాత్ముడిగా ప్రకాశించే సత్యజ్ఞాన స్వరూపమే నీవు ఇవన్నీ ఏమున్నా ఏమీ లేవుగా. ఇవన్నీ ఈ అనాత్మ పదార్థాలే, వాటికి అవే ఉండలేనివే. నేను అని అభిమానించే ఈ ఆత్మ అయిన దేహేంద్రియాదులను, తర్వాత పంచభూతాత్మకమైన ఈ ప్రపంచము, ఈ శరీరాలను ఊరికి మావిలో నీటి వలె ఉన్నట్టు కనిపిస్తున్నాయే గాని లేనివే అని తెలుసుకుని వాటితో నేను నాదని ఏ సంగము లేకుండా అన్నిటినీ ప్రకాశింపచేస్తున్న ఏకాత్ముడిగా ప్రకాశించే సత్యజ్ఞాన స్వరూపమే నేను అని నీకు అనుభవానికి వస్తుంది. ఎండమావులే నీరు లేదా అంటే ఉన్నాయి, కనపడుతున్నాయి, సజీవంగా ఉన్నట్లే కనపడుతున్నాయి, కానీ అవి లేవు. అలాగే అప్పుడు ఎప్పుడైతే నీ సత్యజ్ఞాన అనుభవం నీకు కలుగుతుందో ఈ జగత్తు, ఈ దేహేంద్రియాలు ఎండమావుల్లో కనిపిస్తున్న నీటిలాగా ఉన్నట్టుంటాయే గాని ఉండేవి కావు, నేనే సత్యమన్న జ్ఞానం నీకు దృఢపడినప్పుడు, దీనికి ఎండమావులని తెలిసాక నీటి కోసం వెంపర్లాడనట్లు నేనే సత్యము, నేను శాశ్వతుడును, దుఃఖరహితుడును, ఇవన్నీ అలా ఉన్నట్టు తోస్తాయే తప్ప అవేహి లేనివే అన్న జ్ఞానం నీలో స్థిరపడిపోవాలి. ఎండమావులు బాగా స్థిరపడిపోతాయిలే. ఇది ఆ ఉదాహరణ ఎందుకంటే ఇది స్థిరపడ్డానికి. అవునమ్మా. అందుచేత ఎండమావులను గ్రహిస్తే నీవు అసంగుడిగా ఏకాత్ముడిగా ప్రకాశిస్తున్న సత్యజ్ఞాన స్వరూపమే. నేను అలాగే వచ్చాను, నిధులలో ఏమీ లేకపోయినా ఉన్నాను, కలలో ఏవో ఉన్నాను, మెలకువలో ఇవన్నీ సత్యాలు అని తెలుస్తూ ఉన్నాను.
నాకు లేకపోవడం అన్నది లేదు. ఇవి ఉన్నట్టు కనపడేవని ఎండమావులు వంటివి, అవేవి సత్యాలు కావు, ఉన్నట్టు కనపడతాయంటే అని అసంగుడై ఉంటాడు. ఇప్పుడు ఇవన్నీ ఉన్నప్పుడు కూడా మనం అసంగులమై ఉండాలి. ఉమ్, అవునా? అవి అలా ఉంటాయంతే ఉండవు. మరి ఆ పిల్లాడు వస్తాడు, మళ్ళీ తెల్లవారుతుంది, అందరూ వచ్చేస్తామనేది అనుకున్నారు. ఉమ్, ఏడి అవునమ్మా. మరి వాడేమిటి, మనం కూడా అంతేగా. అంతే అమ్మా. మరి ఇంకనేమి ఉమ్, సత్యాలా నిత్యాలా శాశ్వతాలా, ఇవన్నీ ఏది? పాఠాలే కదా నేను. ఉమ్, మరి ఎందుకు ఇంతంత భ్రాంతులు, ఎందుకు ఇంతంత మమకారాలు? ఉమ్, అన్ని వట్టిగా ఏది నువ్వు కాదో అది నేననుకున్న తప్పుడు అభిప్రాయం వల్ల కలుగుతున్నటువంటి దుర్గతి దుర్గతి దుర్గతి. ఉమ్, ఎప్పుడైతే గురుబోధ వల్ల ఇది అంత తప్పుడు అభిప్రాయం తప్ప, చచ్చిపోయినాడు బతుకున్నాడని, బతుకున్నాడు చచ్చిపోయాడు అనేటువంటి తప్పుడు అభిప్రాయం వల్ల ఒకడు ఏడవలసిన వాడు నవ్వాడు, నవ్వవలసిన వాడు ఏడ్చాడు. అలాగే నేను కాని దేహేంద్రియ మనోబుద్ధులు నేను అన్న తప్పుడు అభిప్రాయంలా ఏ దుఃఖము, ఏ చావు పుట్టుకలు లేని నాకు దుఃఖాలు చావు పుట్టుకలు వచ్చినట్లు, చావు పుట్టుకలేని పరమాత్మకుడు ఉన్నాడన్న ధ్యాసే లేనట్లు బ్రతుకుతున్నాం. ఉమ్, అవునా? అంచేత ఇవేవి ఎండమావులో నీటిలాగా అలా కనపడతాయి తప్ప నేను అసంగుడను. అవి కలిగి తొలుగుతాయి. ఏకాత్మ వస్తువు ప్రకాశిస్తున్నటువంటి సత్య జ్ఞాన స్వరూపమే నేను. నాకు రాకపోకలు లేవు, వికారాలు లేవు. నిద్రలో ఏమైనా దుఃఖాలు ఉన్నాయా నీకు? లేవమ్మా. రాకపోకలు ఉన్నాయా? ఉమ్, లేకుండా ఉన్నాగా. ఉమ్, అదే నిజస్వరూపము. నిద్రే నీకు నిజమైన మెలకువ. ఉమ్, నిద్రలోని స్వరూపాన్ని ఎప్పుడైతే అవగాహనతో నువ్వు గ్రహిస్తావో అదే నిజమైన మెలకువ. ఉమ్, దానికి ఇంకేముంది? ఇప్పుడు కూడా మనకు అదే ఉంది. ఉమ్, దాన్ని మనం నేను దేహాన్ని అన్న భావన వేసి కప్పేసి చూస్తున్నాం. ఉమ్, సత్యజ్ఞానం కలిగితే నేను అలాగే ఉన్నాను, నా ప్రకాశంలోని ఎండమావులకి ఈ బొమ్మల దిమ్మలు కదులుతున్నాయి అని ఉంటాం. అంతే. ఉమ్. అర్థమవుతుందమ్మా అందరికీ విషయం? అవుతుందమ్మా. అర్థమవుతుంది. చాలా స్పష్టంగా చెప్తున్నారమ్మా, చాలా అద్భుతంగా ఉంది. పైన చెప్పిన అనాత్మ వస్తువులు ఏవి ఎలాగా వ్యవహరించినా, ఏది చేసినా సరే ఆత్మ కాదు, ఊరిని అలా కదులుతూ ఉంటాయి. ఉమ్, వాటిని నేను అని అభిమానించడం చేతనే కదా పైన చెప్పినటువంటి అనాత్మ కోసం దేహ ఇంద్రియ మనోబుద్ధులు నేననే అహంకారము ఏవి వ్యవహరించినా అవన్నీ నేనే, నాదే అని అభిమానించడం చేత నేనే వ్యవహారం చేస్తున్నాను అన్న కర్తృత్వ భావం మనకు కలిగి ఉన్నాం. ఎప్పుడైతే నేను కాదు, ఒక మహాశక్తి అని తెలుసుకుని వాటి నుంచి విడిపడిన వాడవై నువ్వు వాటిని చూస్తున్న సాక్షి మాత్రమని తెలుసుకో. అవన్నీ నా చేత తెలియబడుతున్నాయి, అవేవి నేను కాదు అని సాక్షి మాత్రుడుగా ఉండు అంటున్నారమ్మా. అదే నేతి వాక్య వల్ల కానిదంతా తీసేస్తే ఉన్న సద్వస్తువు నువ్వుగా నీకు అనుభవానికి కలుగుతుంది. అప్పుడు నీ సన్నిధాన బలంలో అవేవో కాసేపు కలిగి ఉండి వెళ్ళిపోయేవే తప్ప అవి ఏవి నేను కాదు, నేను అవన్నీ వచ్చి వెళ్ళిపోతుంటే సాక్షినే ఉన్నాను అని ఉండు అని నేతి వాక్యానికి అర్థం చెప్తూ మరి వాసనాక్షయం ఎలా అవుతుంది అన్న అంశాన్ని గురించి చెప్తున్నారు. కొన్ని సమయాలలోనే సాధన చేయాలి అన్న నియమాన్ని దాటి నిరంతరము జరిగే సహజ ఆత్మనిష్టతో వాసనలు అనబడే కేశాలు శిరస్సున ఆలోచనల రూపంలో మలవడానికి ఎటువంటి అవకాశము ఇవ్వక నాశనము చెయ్యడమే సన్యాసులు చేసుకునే నిజమైన శిరోముండనము. సన్యాసులు ఎందుకు గుడ్డు కొట్టించుకుంటారు అంటే కొన్ని సమయాల్లోనే సాధన చేయాలి. సాధన తెల్లవారుజాము చేయమంటారా, మధ్యాహ్నం చేయమంటారా, సాయంత్రం చేయమంటారా, పడుకునేటప్పుడు చేయాలా? ఇలా కాదు. కొన్ని సమయాల్లోనే సాధన చెయ్యాలి అన్న నియమాన్ని దాటి నిరంతరము జరిగే సహజ ఆత్మనిష్ట నువ్వు నిరంతరం ఉన్నావు కదా. పొద్దున్న ఉండి సాయంత్రం లేకపోయావా? లేదమ్మా. పొద్దున్న చేయమంటావా, సాయంత్రం చేయమంటావా అంటావేమిటి?
ఎప్పుడు నిరంతరం ఉన్నావు కదా సహజంగా. నిరంతరము నేనున్నాను అన్నటువంటి సహజ ఆత్మనిష్టలో వాసనలు అనబడే కేశాలు శిరస్సున ఆలోచన రూపంలో మలవడానికి ఎటువంటి అవకాశము ఇవ్వకూడదు. నేనున్నాను, శాశ్వతమైన వాడును, అవేవి నేను కాదవి కలిగి తొలిగేవే అనేటువంటి భావంతో కలిగిన ప్రతిదానిని తీసుకుంటూ వాసన అనేటువంటి కేశాలు అంటే ఆలోచనలు మనలో కలగకుండా కలిగిన దాన్నల్లా తీసివేసుకుంటూ పోతే ఎటువంటి ఆలోచనలు మొలవడానికి అవకాశం ఇవ్వకుండా నాశనం చేసుకోవడమే సన్యాసులు చేసుకుని నిజమైన శిరోముండనము. అందుకే శిరస్సు గుడి చేయించుకుంటారు. వెంట్రుకలు మొలవనివ్వరు వాళ్ళు. వెంట్రుకలు అంటే తలంపులు, లోపల అంతరార్థం ఏమిటి? తలంపులు కలగనివ్వరు. కలిగిన తోడని తల నరుకు అన్నారు. ఎందుకంటే అవి ఏవి నేను కాదు, నేను సాక్షి స్వరూపాన్ని, ఎప్పుడూ ఉన్నవాడను అన్న సహజ ఆత్మనిష్ట సర్వకాల సర్వావస్థల్లోనూ మనం ఉన్నావు కాబట్టి నేను అన్న దాని మీద సర్వకాల సర్వావస్థలందు నిష్ట పెట్టుకొని ఉండాలి. అలా ఉండడం ఎలాగంటే శిరస్సు మీద ఒక్క తలంపు కూడా మనసులో రానివ్వకుండా వచ్చిన దానివల్ల తీసేసుకుంటూ పో. అదే సన్యాసులు చేసుకుని నిజమైన శిరోముండనం. సాధువులు నెలకొకసారి తల బోడి చేసుకోవటాన్ని శిరోముండనము అంటారు. ప్రతి నెలకొకసారి సాధువులందరూ కూడా జుట్టు తీసేసుకుంటారు. దీని భావం ఏమిటి అంటే అప్పుడప్పుడు ఆలోచన రూపంలో ఎగిసిపడే వాసనలను నాశనం చేయడానికి ఇది అర్థం. మనలో అప్పుడు తెలియకుండానే వాసన రూపంలో ఆలోచనలు ఎగిసి పడుతుంటే వాటిని నాశనం చేసుకోవడమే ఈ శిరోముండన అనేటువంటి దానికి నిదర్శనం. కలుగుతుంటే వెంటనే వచ్చేస్తుంటే ఒక్కొక్కసారి వాటిని వెంటనే నాశనం చేసేయాలి. ప్రతిదినం ఉదయం సాయంకాలం అని ఒక నియమకాలాల్లో మాత్రమే సాధన చేసి అప్పుడు ఎగిసే తలంపులనే నాశనం చేయడానికి పోల్చి చూపించారు. అప్పుడు అయినప్పటికీ ఎడతెరిపి లేకుండా సహజంగా జరిగే సహజ ఆత్మనిష్ట గల జ్ఞాని స్థితే సంపూర్ణ వాసనాక్షయము. మనం పొద్దున్న సాయంత్రం ధ్యానం చేస్తున్నాం అనుకో, అది ఎలాంటిది అనమాట? సాధువుడు నెలకొకసారి గుండు కొట్టించుకోవడం లాంటివి. పెరగనిచ్చి కాసేపు పెరిగాక మళ్ళీ గుండు కొట్టించుకుంటారు. అలాగే పొద్దున్న కాసేపు చేసేసి మళ్ళీ వాసనలో పడి దొల్లేసి మళ్ళీ సాయంత్రం కాసేపు చేస్తూ ఉంటాం. అవునా? అంచేత అలాంటిది కాదు, సహజంగా ఉండాలి. అయినప్పటికీ సాధన చేసి అప్పుడప్పుడు ఎగిసిపడే తలంపులు నాశనం చేయాలి. అయినప్పటికీ ఎడతెరిపి లేకుండా సహజంగా నువ్వు ఉన్నావు కదా. ఎక్కడైనా నువ్వు లేని క్షణం ఉందా? లేదమ్మా. కాబట్టి ఎడతెరిపి లేకుండా సహజంగా జరిగే సహజ ఆత్మనిష్ట నేనున్నాను ఎప్పుడైనా చూసుకో, నువ్వు అనేటువంటి ఆ జ్ఞాన స్థితే సంపూర్ణమైన వాసనాక్షయము. అలా సదా ఉంటుంటే మళ్ళీ వాసనిక మొలవవు. కాబట్టి అదే ఉత్కృష్టమైన శిరోముండనం అని ఇందులో బోధించారు. నిరంతరం అసలు మొలవనివ్వకు, రానివ్వకు, తలసూపనివ్వకు. ఎందుకు తలసూపుతాయి? నిన్ను నువ్వు మర్చిపోతే తలసూపుతాయి. కానీ నువ్వు లేని క్షణం కూడా లేదు. అంచేత నిన్ను నువ్వు మర్చిపోకుండా సదా 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 నువ్వు ఉన్నావనేటువంటి ఎరుక కలిగి ఉండడమే నిజమైన వాసనాక్షయము అని చెప్తున్నారమ్మా. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. అట్లాగే చిత్తంలో లోతుగా పాతుకొని పోయిన అశుభ వాసనలని శుభవాసనలు అనేటువంటి అభ్యాసంతో తీసేసి తర్వాత శుభవాసనలను కూడా అవసరమైతే నిర్మూలించుకోవాలి. ముళ్ళుతోనే తీయాలి కాబట్టి మన చిత్తంలో లోతుగా జన్మల నుంచి పాతుకుపోయిన వాసనలు వస్తూ ఉంటాయి. వాటిని నీవు స్వామి చెప్పినటువంటి బోధలు అనే శుభవాసనలతో చక్కగా ఈ శుభవాసనను అభ్యాసం చేస్తూ పోతే ఆ అశుభవాసనని తరిగిపోతాయి. ఆ తర్వాత ఆ అశుభవాసనలు కూడా అవసరమైతే వదిలేయి. అర్థమవుతుందా? అంచేత మనం ఒక రికార్డు చేయాలంటే ఆ రికార్డు మీద కొత్తవి ఎక్కిస్తుంటే పాతవి అవే పోతాయి. అంచేత నిరంతరము అశుభ వాసన తొలగించుకోవాలంటే
గురుబోధ అనేటువంటి శుభవాసనని బాగా మనం అభ్యాసం చేయాలి. చేస్తే అశుభ వాసనలు తొలగిపోతాయి. ఆ తర్వాత ఆ శుభవాసన ఇంకా తర్వాత అశుభవాసన నుండి తొలగిపోతే ఇంక బంధం ఏమిటి? ఆ శుభవాసన కూడా వదిలే, నువ్వే మిగిలి ఉంటావు, ఏవి నీకు ఇంక రావు. నిర్మూలించవలసినవి అశుభ వాసనలు, సద్వాసనలేమి నిర్మూలించక్కర్లేదు. సద్వాసన అంటే బ్రహ్మనిష్ఠలో స్థిరంగా ఉండడానికి అవసరమైంది కదా. ఈ బోధ నిన్ను బ్రహ్మనిష్ఠలో తీసుకెళ్లి కూర్చోపెడుతోంది కదా. కాబట్టి ఈ సద్వాసనలు కావు తీసివేసుకోవాల్సింది. శ్రీ భగవాన్ రచించిన అరుణాచల అక్షరమణమాలలో 69వ పద్యాన్ని ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి. అంచేత ఆ సద్వాసనని ఉంచుకోవచ్చు. ఎందుకంటే మరి అశుభ వాసన తొలగించుకోవడానికి. నేను కాంది నేనని, నాది కాంది నాదని, ఇది ఉందని, ఇది పోయిందని, అలాగని ఇలాగని ఏడుపులు ఇవే అశుభ వాసనలు. అవి పోవాల్సి ఏవి నేను కాదు, నేను ఎప్పుడు సదా ఉన్నటువంటి చిత్స్వరూపాన్ని, నేను ఉన్నాను అంటే ఇవన్నీ అలా వచ్చిపోతున్నాయి అని ఈ బోధ అనేటువంటి శుభ వాసనని తీసుకోక్కర్లేదు. ఆ సద్వాసన అంటే బ్రహ్మనిష్ఠలో స్థిరంగా ఉండడానికి అవసరమైంది కదా అది. దాన్ని వదిలేసామంటే అశుభ వాసనలు రెట్టింపు ఉత్సాహంతో పెరిగిపోతాయి. శ్రీ భగవాన్ రచించిన అరుణాచల అక్షరమణమాల్లో 69వ పద్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అశుభ వాసనలు నశించే వరకే శుభవాసనలు నీకు ఉపయోగపడతాయి. నువ్వు కానిది నువ్వని, నీది కానిది నీదని, నేను పుట్టానని, నేను చచ్చానని నీకు లేని లక్షణాలు నీకున్నాయని ఆపాదించుకోవడమే అశుభవాసన. అసలు ఇదేవి నేను కాదు, నేను ఆ చిన్మయ స్వరూపాన్ని, ఇది నేను కానే కాదు, ఇది కలిగి తొలుగుతోంది, ఇది చచ్చిపోతోంది, ఇది నశించిపోయేది, ఇది శాశ్వతం కాదు అనేటువంటి శుభవాసనలతో ఆ శుభవాసన తొలగించుకోవాలి. అలాగా మరి అనుకూలిస్తాయి. అట్లాగా పెరిగిన శుభాశుభ వాసనలు నశించగా కలిగిన వాసనాక్షయమే మన జయమైనటువంటి మోక్షస్థితి. ఇంకెందుకు తీసేశాక, అశుభ వాసనని తీసేశాక, ముళ్ళు తీసేశాక తీయడానికి ఉపయోగపెట్టిన ముళ్ళును కూడా పడేస్తాం కదా. పాలో ఉన్న ముళ్ళుని మరొక ముళ్ళుతో తీస్తాము, తీసాక 2 ముళ్ళు పడేస్తాం కదా. అంటే అశుభ వాసనలు తొలగించుకోవడం కోసం శుభవాసనలు ఉపయోగపడతాయి. ఇక అశుభ వాసనలు తీసేసిన తర్వాత ఇక శుభవాసనతో కూడా పని లేకుండా పోతుంది. ఇప్పుడు వాసనలు ఏమీ లేకపోవడం వల్ల అదే నీ నిజమైన స్వస్థితి నీకు అనుభవానికి వస్తుంది, అదే మోక్షము. అర్థమైందమ్మా? ఇప్పుడు మాటి మాటికి మనం మన స్వరూప నిష్టలో ఉండాలి, నేనున్నాను అన్న నిష్టలో ఉండాలి. దాన్ని అది సర్వ సహజమైంది, సర్వకాల సర్వావస్థలోనూ ఉన్నది అయిన నిజస్థితే నీ స్వభావం గనక నీ స్వభావాలను వంటి పెట్టుకునిండు. నీ స్వభావము కాని పుట్టి చచ్చి వికారాలు పొందే శరీరము నీ స్వభావము కాదు, నీది కాదు. దాని జోలికి వెళ్ళకు. ఎంత నువ్వు దాని జోలికి వెళ్లకుండా ఉంటావో అంతగా అది బలహీనమైపోయి దాని పట్టు తప్పిపోతుంది. స్వరూపనిష్ట పెరిగే కొలిది ఈ రూపనిష్ట తరిగిపోతుంది, వదిలిపోతుంది. ఆ తర్వాత ఇక రూపం నేను కాదు అన్న భావన, నీ స్వరూపం సదా ఉండేదన్నటువంటి అనుభవం కలిగాక ఇక రూపం నిన్నేం చేయదు, మోహం కలగదు. ఇదే వాసనాక్షయం అంటే, అదే మోక్షము అంటూ ఇక ఉపవాసాన్ని గురించి చెప్తున్నారమ్మా. తన మనస్సుతో భోగలాలసను ఆశించకుండా ఉండడమే నిరాహార దీక్ష. నీ మనసులో ఈ భోగాలు అనిపించాలి, ఆ భోగాలు అనిపించాలి, ఈ సుఖాలు అనిపించాలి, ఆ సుఖాలు అనిపించాలి అనేటువంటి లాలసత్వం లేకపోతే చాలు. అదే నిరాహార దీక్ష అంటే. ఏకాదశి ఉపవాసము, కార్తీక సోమవారం ఉపవాసము, పున్నమి ఉపవాసము, ఇవి ఉపవాసాలే శరీర ఆరోగ్యానికి పనికొస్తాయి, మోక్షాన్ని. ఎప్పుడు మనస్సులో భోగాలు అనుభవించాలి అనేటువంటి లాలస లేకుండా పోవడమే నిరాహార దీక్ష. ఇది కావాలి, అది కావాలి, ఇలా చేయాలి, అలా చేయాలి అనేటువంటి లాలస లేకపోవడమే ఉపవాస దీక్ష. ఆత్మనిష్టని వదలకుండా ఉండడమే ఉపవాస దీక్ష.
ఆత్మ అంటే ఎవరు? నేను. సదా ఉన్నాను. ఎప్పుడు లేవమ్మా? ఉమ్, ఇంత స్పష్టంగా నువ్వు ఉన్నావన్న అనుభవం సదా నీకుంటుంటే ఉమ్, 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 దాన్ని వదిలేసి నీ వల్ల ఉన్న దాన్ని నేనని ఏమిటి పట్టుకోవడం? అదే అమ్మా. నేను సదా ఉన్నావు. ఇప్పుడున్నప్పుడు లేకపోవడం అన్నది లేకుండా ఉన్నావు. ఉమ్, అట్టి నిన్ను నువ్వు వదలకుండా ఉండడమే నిజమైన ఉపవాస దీక్ష అని వివేకవంతులు తెలుసుకుని ఈ విషయంలో శ్రద్ధతో ఆచరించండి దీనిని. ఇదే నిజమైన ఉపవాసము. ఉమ్, 3 పూట్ల శుభ్రంగా తింటాట వశిష్ఠుల వారు. ఉం? ఉమ్, ఆయన భార్యతో సంసారం చేస్తాడు. అప్పుడు వశిష్ఠుల వారి భార్య ఎవరు? అరుంధతి దేవా ఆవిడే. ఆవిడ ఏం చేసిందంటే నది అవతల ఒడ్డిన వాళ్ళు కుటీరం పెట్టుకుని ఉన్నారు. ఇవతల ఒడ్డుకి ఏదో పని మీద వెళ్ళవలసి వచ్చింది ఆవిడ. ఉమ్, వెళ్ళి తిరిగి వచ్చేస్తుంటే నది పొంగిపోయింది. పొంగిపోతే ఆ నది దాటాలి ఆవిడ. చీకటైపోయింది. ఉమ్, అప్పుడు నిత్యోపాసి నిష్కల్మష బ్రహ్మచారి అయినటువంటి వశిష్ఠుడు నా భర్త అయితే నది నాకు దారి ఇచ్చునుగాక అంది. అంతే, పొంగిపోతున్న నది దారి ఇచ్చింది. ఉమ్, నిత్య ఉపవాసట. 3 పూట్ల ఇవిడు వండి వడ్డిస్తున్నా ఆయన తింటున్నాడు. భార్యతో సంసారం చేస్తున్నాడు. కానీ అతడు నిత్య ఉపవాసి, నిష్కల్మష బ్రహ్మచారి. నా భర్తే గనక నిత్య ఉపవాసి అయితే, నా భర్తే గనక నిర్వికల్ప బ్రహ్మచారి అయితే ఈ నది నాకు దారి ఇచ్చునుగాక అందంతే. 2 పాయలుగా విడిపోయి దారిచ్చింది. అంటే ఇప్పుడు వశిష్ఠుల వారు నిత్య ఉపవాసి, తినని వాడే, ఉమ్, ఉమ్, చేసి చెయ్యని వాడే. అతడే నిత్య ఉపవాసి. తన స్వరూపమును క్షణము కూడా వీడడు. ఉమ్, వ్యవహారము ఎట్లయినా సాగని, ఎలాగైనా సాగని, స్వరూపాన్ని క్షణము వదలని వాడే నిత్యోపవాసి. అతడే నిష్కల్మష బ్రహ్మచారి. ఇప్పుడు అర్థమైందా? ఉమ్, లోకులకు చూడడానికి పెళ్ళం సంసారం ఉంది, వండుకు తింటూనూ ఉన్నారు. మరి వాణ్ణి ఉపవాసి అంటే ఎవరు ఒప్పుకుంటారు? వాణ్ణి బ్రహ్మచారి అంటే ఎవరు ఒప్పుకుంటారు? ఉపవాసం అంటే ఏమిటో, బ్రహ్మచర్యం అంటే ఏమిటో తెలియక దేహాత్మ భావనతో దీనితో సరిపోయేవన్నీ సత్యాలనుకోవడమే అజ్ఞానం. ఉమ్, నీ స్వరూపాన్ని మరవకుండా స్వరూపంలో ఆ ప్రకాశమే తానే ఉన్నానన్న ఎరుక కలిగి ఉండడమే బ్రహ్మనిష్ట. అవునా? అది బ్రహ్మర్షి. ఉమ్, బ్రహ్మర్షి అయినా. అందుచేత ఉపవాసం యొక్క అంతరార్థం తెలిసింది కదమ్మా. బాగా తెలిసిందమ్మా. నిరాహార దీక్ష అంటే భోజనం చేయకుండా పొట్టను మలమలా మార్చుకోవడం కాదు. ఉమ్, ఇంద్రియాలకు ఎటువంటి ఆహారం ఇవ్వకుండా మార్చడమే నిజమైన నిరాహార దీక్ష. ఆసర పంచ జ్ఞానేంద్రియానికి ఏ విషయాలు ఇవ్వకుండా ఉంటే చాలు. ఉమ్, ఉపవాసం అంటే దగ్గర వసించుట అని భావం. అంటే మనసు ఆత్మకి సమీపంగా ఉండి అట్టి తన స్వరూపమైన ఆత్మని వదలకుండా ఆత్మతో మమేకమై ఉండుటే నిజమైన ఉపవాసము. ఆనాటి మహర్షులు నిత్యోపాసులే. ఉమ్, వారి యొక్క అనుభవ అధికారమే మనకి ఈ రోజున ఈ బోధల రూపంలో అందుతోంది. దాన్ని చూసి మనం నేర్చుకోవాలి. నిత్యోపాసన ఎలా ఉండాలో, నిత్య ఉపవాసం ఎట్లా ఉంటుందో. ఉమ్, నిత్య ఉపవాసం అంటే ఏమిటి? నిరంతరము నిత్యము ఉన్నావు కదా నువ్వు. ఉమ్, నువ్వు ఉన్నావన్నా స్పృహతో ఉండడమే నిత్యోపాసన. నిత్య ఉపవాసం కూడా అదే. అదే బ్రహ్మనిష్ట అని చెప్తున్నారు ఉపవాసం గురించి చెప్తూ. ఇక ఆహార నియమాలు ఎలా ఉండాలి? ఆత్మ విచారణ చేసే సాధనకి సాత్విక గుణం సహాయపడుతుంది. ఇది కూడా మితమైన సాత్విక ఆహార నియమంతో ఉండాలి. ఆత్మ విచారణ చేసే సాధకుడికి సాత్విక గుణం, సత్వగుణం సహాయపడుతుంది. ఇది మిత సాత్విక ఆహారం వల్ల కలుగుతుంది. మితమైన సాత్వికమైన ఆహారం తీసుకోవడం వల్ల నీకు సత్వగుణం కలుగుతుంది. సాధన పురోగతికి ఈ సత్వగుణమే మీకు సహాయపడుతుంది. హితమైన మితమైన
ఆహారాన్ని తీసుకోవడం వల్ల మనలో సత్వగుణం పెరుగుతుంది. ఆ సత్వగుణమే నీకు సహాయం చేస్తుంది. సాధన పురోగతికి సాత్విక గుణమే సహాయపడుతుంది. అందుకని సాత్విక గుణం మనలో ఉండాలి అంటే హితమైన మితమైన సాత్విక ఆహారం తీసుకోవాలి. ఒక నోటితోటే కాదు, చెవులతోటి కూడా, కళ్ళతోటి కూడా, ముక్కుతోటి కూడా, చర్మంతోటి కూడా, మనసుతోటి కూడా ఏ విషయాన్ని తీసుకున్నా హితమైనది మితిగాను. అంటే జీవన విధానానికి అవసరమైనంత మాత్రమే దేన్నైనా అది కూడా హితమైందే ఉండాలి, మితమైందే ఉండాలి. అలా తీసుకోవడంలో సత్వగుణం చక్కగా పెరుగుతుంది. కనుక సాత్విక ఆహార నియమం ఒక్కటే సాధకులకు చాలు. నిజమైన సాధకులకి పంచ జ్ఞానేంద్రియాల ద్వారా సాత్విక విషయాల ఆహారాన్ని తీసుకుంటే చాలు. అనేక రకములైన ఇతర నియమాలు పాటించడం కష్టం, ఫలితమేమీ ఉండదు. ఎందుకు ఆ నియమాలు ఫలితమేమీ ఉండదు, ఊరికే కష్టమే మిగులుతుంది. కాబట్టి నిరంతరము నీ స్వరూపమందు ఉన్నాను అనేటువంటి నీ సహజ లక్షణాన్ని పట్టుకుని ఉండడమే. అలా ఉండాలి అంటే హితమైన మితమైన సాత్విక ఆహారము స్వీకరించు. అప్పుడు సత్వగుణం పెరుగుతుంది. ఆ సత్వగుణమే నీకు నీ స్వరూపాన్ని విడవకుండా ఉండడానికి సహాయం చేస్తుంది. కనుక నిజమైన సాధకులకి స్వరూప మోక్షం కావాలనుకునే సాధకులకి సాత్విక హితమైన మితమైన ఆహారమే చాలు. ఆ ఒక్క నియమం చాలు. అనేక రకాలైన ఇతర నియమాలు పాటించడం కష్టం, పైగా ఫలితం శూన్యం. అవసరం లేని విషయాలు వినకు. ఒకవేళ వినవలసి వస్తే హితమైన మితంగానే విను. అనవసరమైన విషయాలు చూడకు. చూడవలసి వస్తే హితమైనవి మితమైనవే చూడు. అట్లా 5 ఇంద్రియాలకి హితము మితము అయిన వాటితోటే సంయోగం పెట్టుకుంటే మనసుకి కూడా హితము మితము అయినటువంటి ఆలోచనలే ఉంటే నీలో సత్వగుణం కలుగుతుంది. ఆ సత్వగుణమే నేను సత్యం నుంచి జారకుండా ఉపయోగపడుతుంది. అదే ఆహార నియమం, విహార నియమమును. ఆహార విహార నియమాలు ఇవి. ఎందుకు ఎక్కడికి వెళ్ళొద్దు అసలు. ఏం అవసరం నీకు? వెళ్ళావంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులు, పరిసరాలు, వ్యక్తులు, వాళ్ళ ప్రభావాలు మనకి తెలియకుండానే మన లోపలికి వచ్చి చేరిపోతాయి. వాటిని వదిలించుకోవడం ఎంతో కష్టం. ఇంతవరకు చేశాను చాలు. ఇక నిన్ను నువ్వు ఈ లోక వ్యవహారాల నుంచి నిలవరించుకో. నీలో నీవు ఉండడానికి ప్రయత్నం చేసుకో. ఆయువు వెళ్ళిపోతుంది. ఏ క్షణానైనా రాలి పడిపోవచ్చు. మళ్ళీ జన్మ పరంపర వలయంలో పడి ఎన్ని అనుభవించాలో ఒకసారి గుర్తు తెచ్చుకో. నిన్ను నువ్వు నిలవరించుకో. శౌచము. ఈ శౌచం ఏమిటంటే మలమయమైన మాంసమయమైన ఈ దేహాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి ఇంకా ఎంత ప్రయత్నాలు చేసినా శరీరం మాత్రం నవద్వారాల ద్వారా మలములను పెంచి దుర్వాసనను కలుగు చేస్తూనే ఉంది కదా. ఎన్నిసార్లు కడుగుతాము, ఎన్ని రకాలుగా కడుగుతాము, అన్ని ద్వారాల నుంచి మలం వస్తూనే ఉంటుంది. దీన్ని తెలుసుకుని అసహ్యించుకుని శరీరం మీద ఆశను పూర్తిగా వదిలివేయడానికి శాస్త్రాలు దేహ పరిశుభ్రత కలిగించే ఆచార వ్యవహారాన్ని బలపరుస్తున్నాయి. ఈ దేహాన్ని శుభ్రం చేసే ఆచారాలన్నీ అస్మానీలు కడుక్కోవడం, చేయి కడుక్కోవడం, కాళ్ళు కడుక్కోవడం, కళ్ళు కడుక్కోవడం, ఒళ్ళు కడుక్కోవడం, ఇవన్నీ ఎందుకు అంటే ముందు ఆ శుచి రూపం ఎన్ని కడిగినా ఏమిటి, ఎన్నిసార్లు కడిగినా మళ్ళీ మాలిన్యం ఇలా వచ్చేస్తుంది. అసలు నేను కడగడం అయితే కడుగుతున్నాను, శుచి అయితే చేస్తున్నాను, కానీ మాటికి ఇది అశుచి పడిపోతుంది అంటే అసలు ఆ శుచియే స్వభావంగా కలిగి ఉన్నటువంటి వస్తువు అన్నమాట ఇది అని నువ్వు గ్రహించడం కోసం ఇదిగో ఈ ఆచారాలు చెప్పెట్టారు. అర్థమవుతుందా? ఈ ఆచారాలు, ఈ ముడులు, ఈ దడులు, ఈ శుభ్రతలు ఎందుకు? ఎన్నిసార్లు శుభ్రం చేసినా కళ్ళు పుసుడు కొడుతున్నాయి, ముక్కులోంచి ఈవుడు వస్తుంది, పెచ్చులు కొడుతున్నాయి, చెవులోంచి గులిమి వస్తుంది, నోట్లోంచి చొంగ వస్తుంది, ఇంకా మిగతా ఇంద్రియాలోంచి చెప్పక్కర్లేదు, ఒళ్ళంతా చెమటలు కారుతోంది. ఎన్నిసార్లు కడిగినా అశుచే 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 అశుచే. ఎప్పటికే దీనికి శుచి పడ్డం అనేది ఉండడం లేదు. అవునా? అంచేత ఈ శుచి అని పెట్టుకుని ఇవన్నీ కడుక్కున్నాక వాటికి ఒకసారి వివేకి ఏమిటి అసలు ఇంత శుచి చేసిన శుచిగా ఉండడం లేదు ఏమిటంటే ఆ శుచే దీని స్వభావం అన్నమాట.
ఎలక తోలు తెచ్చి అన్నాళ్ళు ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు రాదు. బొగ్గు పాలకడుగా పోవునా మలినంబు విశ్వదావిరామ వినురవేమ. బొగ్గుని తెచ్చి పాలతో కడిగితే నలుపు రంగు పోతుందా? ఎలక తోలు తెచ్చి ఏళ్ల తరబడి ఉతికితే మాత్రం దాని నలుపు పోతుందా? పోదుగా. ఈ శరీరం కూడా అంతే. ఎంత శుచి చేసినా, ఎంత శుభ్రం చేసినా, ఎంత అలంకరణ చేసినా, ఎన్ని చేసినా ఎలక తోలులాగా బొగ్గులాగా దాని స్వభావం అన్నది వెదజల్లుతూనే ఉంటుంది అని తెలుసుకోవడానికి ఆనాడు ఆ వేమని చెప్పిన పద్యాలు కూడా అందుకే. ఈ శరీరం ఎలక తోలు వంటిది, బొగ్గు వంటిది. ఎంత కడిగి పాలతో అభిషేకాలు చేస్తే మాత్రం దీని లక్షణాలు పోతాయి. లోపల నుంచి చెమటలు రావా, చొంగలు రావా, మళ్ళీ కడిగిపోద్దా? ఎంత శుచి చేస్తున్నా సరే అది దుర్గంధాన్ని వెదజల్లుతుంటే ఏమిటిది, ఎంత శుచి చేసినా, పన్నీటి స్నానాలు చేసినా, ఏమి చేసినా మళ్ళీ దుర్గంధం అయిపోతుంది, ఎందుకు ఇలాగా అని ఎవరు ఆలోచించరు. అసలు దుర్గంధమే కదా, అశుచే స్వభావము కలిగినది ఈ శరీరము. ఇప్పుడు తేలిందా? ఎందుకో ఈ శుచులు ఎందుకో, ఈ ఆహార వ్యవహారాలు ఎందుకో అది గ్రహిస్తారని. గ్రహించడం మానేసి కొత్త కొత్త మూఢనమ్మకాలు చుట్టబెట్టి అవి పట్టుకుని తిరగడమే గొప్ప ఆచారం అనుకుంటారు. అంతకంటే మూఢత్వం ఎక్కడుంది? అందుచేత ఒక కన్యని వివాహం చేసుకో అని వేదం గృహస్థాశ్రమ జీవితాన్ని విధించింది. వేదాలు గృహస్థాశ్రమ జీవితం ఒక అమ్మాయిని పెళ్లి చేసుకో అని విధించింది. ఎందుకంటే అల్పమైన స్త్రీభోగంపై వ్యామోహాన్ని త్యజించాలి అనే ఉద్దేశంతోటే కదా. ఒక స్త్రీని పెళ్లి చేసుకో, దాంతో నువ్వు గృహస్థాశ్రమాన్ని నడుపు అంటే ఈ స్త్రీ యొక్క వ్యామోహము, స్త్రీ భోగ వాంఛ కదా అల్పమైనది, స్వల్పమైనది. దానివల్ల నీకు ఒరిగేది ఏదీ లేదు. ఇంకా నువ్వు 10 మంది స్త్రీలతో తిరగవలసిన పనే ఉంది. అవన్నీ అల్పమైనవే, స్వల్పమైనవే. కాబట్టి గృహస్థాశ్రమం ఒక్క అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆవిడతోటే ఉండు. నీకు అది ఎంత స్వల్పమైందో అల్పమైందో తెలుసుకోవడానికి. కాబట్టి అల్పమైన ఈ శ్రీభోగం యొక్క వ్యామోహాన్ని త్యజించాలని ఉద్దేశంతో. అంతేకాకుండా వేదము అనేక యాగాలను చేయడం, వాటికి తగిన విధులను సూచించడం కూడా వాటి ఫలాలైన స్వర్గాది భోగాల మీద నీకు వైరాగ్యం రావడానికి ఎంతో కష్టపడి యజ్ఞము, యాగము, వ్రతము, దానము, తపస్సు చేస్తున్నారు. కానీ ఇవి అన్ని ఏమిటి సూచిస్తున్నాయి? వాటి ఫలాలు మళ్ళీ స్వర్గాది భోగాలను ఇస్తాయే తప్ప నన్ను ఇవన్నీ చేస్తున్నాను అయితే నాకేమొస్తుంది? ఏమొస్తుంది? దాని ఫలితమైనటువంటి స్వర్గాది భోగాలు వస్తాయి అంతే. అవునా అని తెలుసుకుని ఓహో యజ్ఞ, యాగాది, క్రతు, హోమాది, దాన, ధర్మాది, పూజలు, పునస్కారాలు అన్నీ కూడా అది స్వల్ప ఫలితాలనిచ్చే స్వర్గ సుఖాలను ఇచ్చేవే తప్ప దేహ బంధాన్ని, దేహ మోహాన్ని వదిలించేవి కావు అని చేసి నీకు ఒకనాడు తెలుస్తుంది. దీనివల్ల తెలుస్తుంది, దీనివల్ల ఇది వస్తుంది, అది వస్తుందా, వచ్చింది ఏమన్నా ఉంటుందా? క్షీణే పుణ్యే మత్స్యలోకం విసంతి అంటున్నారు కదా. పుణ్యం అయిపోయాక మళ్ళీ మానవ శరీరంలో పడాలి కదా, పడ్డాక మళ్ళీ నరకం ఉంటుంది కదా అని ఇంతంత ఘనకార్యాలు చేసి, యజ్ఞయాగాది క్రతు హోమాలు చేసి, పూజలు, దానాలు, తపస్సులు చేసి నేను పొందుతున్నదేమిటి అని ఒక్క వివేకం కలిగి ఓహో మృత్యువు మాత్రం తప్పదు అని తెలుసుకోవడం కోసం ఇవన్నీ పెట్టారు. దానికి తగులుకొని అవి చేస్తే గొప్పవాళ్ళం అనుకునే వ్యామోహంలో మనం పడిపోతున్నాం. అదే మాయ. అందుకే ఈ స్వర్గాది ఫలాల మీద నీకు వైరాగ్యం కలగడానికే ఎంత చేస్తే మాత్రం ఏముంది, మళ్ళీ స్వర్గ ఫలం వస్తుంది. ఆ పుణ్యం అయిపోయాక మళ్ళీ దేహంలో పడాల్సిందే, మళ్ళీ బందికానాలో నుంచి బయటికి వెళ్ళడానికి లేదు అని తెలుస్తుంది. శ్రీ మురుగునారు ఇక్కడ ఈ భావాన్ని అంటే దేహ పరిశుభ్రత, గృహస్థ ధర్మము, యజ్ఞయాగాదుల గురించి చెప్పిందంతా గుణజిహ్వాన్యాయాన్ని బట్టి చెప్పినట్లుగా గ్రహించాలి. అంటే తల్లి రోగంతో బాధపడుతున్న బిడ్డకి మందు ఇవ్వడానికి ముందు దానిని దాచిపెడుతుంది. పిల్లాడు రోగంతో బాధపడుతున్నాడు, వాడికి మందు ఇవ్వాలి, మందు చేదుగా ఉంటుంది, వాడు తాగుతాడా? వాడికి మందు దాచిపెడుతుంది. అయితే చూపిస్తున్నది బెల్లం ముక్క. దానన్న బెల్లం మందు, బెల్లం తీయగా ఉంటుందమ్మా,
ఈ బెల్లం ముక్క ఇదిగో అని పిలుస్తుంది. పిలిచి ముందు బెల్లం నాలికి రాసి తీగా తగిలినప్పుడు వాడు చప్పరించేటప్పుగా మందు పోసేస్తుంది. అలాగే వేదాలు ఈ కర్మకాండలో చూపిస్తున్న భోగహేతువులన్నిటినీ జ్ఞానకాండలో వైరాగ్యానికి, సాధకునికి తయారు చేయడానికి అని వివేకవంతులు గ్రహించాలి. ఆ బెల్లం ముక్క భోగం చూపించి కదా ఆ చేదు మందు పోసిన తల్లిలాగా ఈ యజ్ఞయాగాది కృత హోమాలు చేయండి, పూజలు చేయండి, జపాలు చేయండి, ధ్యానాలు చేయండి కదా, శరీరాన్ని శుచిగా ఉంచుకోండి, ఇల్లు శుచిగా ఉంచుకోండి అని ఎందుకు చెబుతున్నారు అంటే వైరాగ్యం కలగడానికి, దీనిలో ఎక్కడా లేదని నీకు తెలియడానికి. ఇవన్నీ కూడా సాధకుణ్ణి వైరాగ్యం కోసం తయారు చేయడానికి అని వివేకులు గ్రహించాలి. ఎందుకంటే నీకు వివేకం కలుగుతుంది. ఓహో, వీటి ఫలాలు ఇంత అల్పమా, దీనికోసమా ఇంత కష్టపడుతున్నాము అని నీకు వైరాగ్యం కలగడానికి ఇవన్నీ పెట్టారు. ఇప్పుడు అర్థమవుతుందమ్మా? రోహిణి, అర్థమైందా? చాలా బాగా అర్థమైందమ్మా. స్పష్టంగా ప్రతిదీ 1 by 1 పాయింట్ బై పాయింట్ చక్కగా తీసుకొస్తున్నారు తల్లి. స్వచ్ఛమైన ఆహారం అంతా తన కడుపులో చేరిన కొద్ది సమయంలోనే దుర్గంధంతో కూడిన మలంగా మార్చే ఈ దేహం అనే మలభాండాన్ని చక్కగా స్వచ్ఛమైన మంచి గుమగుమలాడేటువంటి కదా యాలకు పొడి, ఏదో అదేమిటి పచ్చకర్పూరము ఇవన్నీ వేసి గుమగుమలాడే గరం మసాలాలు, గిసాలాలు, ఆహా మోగిపోతుంది, గుమగుమలాడిపోతుంది, ఏమిటి వేళ అంటారు వంటింట్లో వంట వండుతుంటే చుట్టుపక్కలంతా. అంత గుమగుమలాడిపోయేటువంటి నీట్ గా చక్కగా చేసి అందంగా డెకరేషన్ చేసి ఆ డైనింగ్ టేబుల్ మీద పెట్టినటువంటి ఆ ఆహారం అంతా ఇలా కడుపులోకి చేరిన కొద్ది సమయంలోనే దుర్గంధముతో కూడిన మలంగా మారిపోయేటువంటి ఈ దేహం అనే మలభాండాన్ని అంత గొప్పగా తయారు చేసి కడుపులో వేసేసరికి ఏమైపోయిందమ్మా? దుర్గంధంతో కూడిన మలభాండాగారం అయిపోయింది ఈ దేహం. అలా చేసేస్తుంది. అటువంటి మలభాండాన్ని నేను అని ప్రేమతో అభిమానించేవారు అబ్బా మలాన్ని తినే జంతువైన పంది కంటే హీనులు. ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగానే ఉంది నాకు. స్వచ్ఛమైన ఆహారం తిని మలంగా మార్చే దేహాన్ని స్వచ్ఛమైన ఆహారం దానికి పెడుతున్నామా, అది ఆఖరికి మలంగా మారుస్తుందే. ఈ దేహాన్ని నేను అని భావించే మానవుడు మరి మలాన్ని భుజించి మలంగా మార్చే పంది కంటే హీనుడా కాదా చెప్పండి అంటున్నాడు ఆయన మురుగునారు గారు. నెత్తి మీద సుత్తి పెట్టుకుంటున్నాడు. ఆహారం తిందా మారుస్తుంది ఈ శరీరం, దాన్ని నేను కౌగిలించుకుంటున్నావా? అలాంటి మానవుడు మలాన్నే భుజిస్తున్నాడు, మలంగా మార్చే పంది కంటే హీనమైన వాడు కదా. కాబట్టి ఈ దేహం అన్నది ఉంది అంటే అది మలభాండాగారమే, అది దుర్గంధ భూయిష్టమే, అది హీనమైనదే, చచ్చిన తర్వాత కుళ్ళి కృషించేదే. ఇది నేనా? ఇది నేను కాదు. దీని యొక్క ఈ విపరీతమైన లక్షణాలని, గుణాలని తెలుసుకునే ప్రకాశ స్వరూపాన్ని నేను. నాకు తెలుస్తుంది అని నిన్ను నువ్వు వివేక దృష్టితో నేను అనుకుంటున్నావో దాని దుర్లక్షణాలు చక్కగా గుర్తించి ఇవన్నీ నా చేత తెలియబడుతున్నాయి, ఇది నేను కాదు అని విసర్జించవలసిన మలభాండాగారమే దేహాత్మ భావన విసర్జించి పడే. ఇక మళ్ళీ మలభాండాగారం రాదు. ఇది మురుగునారు గారు మనకిస్తున్న గొప్ప సందేశం. ఇంకంతకంటే ఏ గురువు ఏమి ఇస్తారమ్మా? క్లియర్ గా ఎంత వివరంగా చెప్తున్నారు చూడు. దీని అర్థం చెప్తుని ఈ రోజు కాపుకుందాము. దేహాన్ని అభిమానించడంలో పంది మనిషి సమానమే. పందికి పంది దేహం ఎంత ఇష్టమో, నాకు నా దేహం ఎంత ఇష్టమో పందికి పంది దేహము అంతే ఇష్టం. అయితే మనిషి కంటే పంది శరీరం కొంత మెరుగు అంటున్నారు మురుగునారు భగవాను. మనిషి కంటే పందేనయ్యిందా బాబు అంటున్నారు భగవాన్. పంది శరీరం చెడు పదార్థాన్ని తిని చెడు పదార్థంగానే మారుస్తుంది. అది చెడ్డ పదార్థాలు తింటుంది, మళ్ళీ చెడ్డ పదార్థాలుగానే మారుస్తుంది. పంది
కానీ మానవ శరీరం శుద్ధ పదార్థాలు తిన్నా కూడా దాన్ని అశుద్ధమైన మలంగా మార్చేసిన ఎంతకంటే హీనం ఇది. నీకు మంచి శుద్ధమైన పదార్థాలే పెడుతున్నాం, అశుద్ధంగా చేసేస్తుంది. పంది అశుద్ధాన్ని తింటుంది, అశుద్ధాన్ని వెళుతుంది. అదే నయ్యం, నీకు శుద్ధమైంది పడేస్తుంటే నువ్వు అశుద్ధం చేసి పడేస్తున్నాడు మనిషి. పంది శరీరమేనయ్యం అంటున్నారు భగవాను. కానీ మానవ శరీరం శుద్ధాహారాన్ని తిన్నా కూడా దాన్ని అశుభ్ర మలంగా మారుస్తోంది కనుక పంది శరీరం కంటే నీచమైన పని చేసే ఈ మానవ శరీరాన్ని నేను నేను అని అభిమానించేవాడు పంది కంటే హీనుడు కాక మరెవడు? చెప్పండి, చూసుకో. దీన్నా నేను ఇంత ప్రేమించాను, దీన్ని నిజంగా స్వరూప స్వభావాలు ఇలాంటివా, దుర్గంధ భూయిష్టమైనవా, అసహ్యకరమైనవా, దీనినా నేను కౌగిలించుకుని ఇంతకాలము ఆహా ఎంత మోహంలో ఉన్నాను. ఓహో, ఇది నేను కాదు, ఇది నా రేపొట్టు కాసేపు కలిగి కాసేపు ఉండి పోయేటువంటిదేను అని తెలుసుకోవడం కోసమే ఈ బుద్ధులు మనకి చెప్పబడుతున్నాయి. దానినే శౌచము అంటే ఇది, శుచి అంటే ఇది. ఏది శుచి? అశుచి కలిగిన ఈ దేహము నేను కాను అని తెలుసుకొని దానితో పొత్తు పెట్టుకోకుండా ఉండడమే శుచి. దాన్ని విసర్జించవలసిన మలముగా చూడడమే శుచి. దానికి నాన్నగారు కాకిరెట్లా చూడు అన్నారు. కాకిరెట్లను ఎంత అసహించుకుంటాను. ఈ శరీరము కాకిరెట్ట వంటిది. కాకిరెట్టను ఎట్లా చూస్తావు? నీ శరీరాన్ని నువ్వు అలా చూడగలిగినప్పుడు నీకు దేహాత్మ అభిమానం వదులుతుంది. గురూపదేశ రత్నమాలలో మనం ఈరోజు శౌచం గురించి కూడా చెప్పుకున్నాము. ఇక మరి రేపు నిష్కామ్యము అంటే ఏమిటో చెప్పుకుందామమ్మా. నిద్రే మన నిజమైన మెలకువ. నిద్రే నిజమైన మెలకువ. ఇదేమిటండి బాబు, నిద్ర మెలకువ ఏమిటండి? ఏమీ తెలియదు, గాఢాంధకారం కదా. నేనున్నాను కూడా నాకు తెలియదు కదా, అది మెలకువ ఎలా అవుతుంది అన్నదానికి కూడా చక్కటి వివరణ వచ్చింది. నిద్రే మెలకువ, నిజమైన మెలకువ. ఈ మెలకువే నిజమైన నిద్ర. ఈ నిద్రలో కదా, ఈ మెలకువ అనేటువంటి నిద్రలో కలుగుతున్న స్వప్నమే ఇప్పటి ఈ స్థూల ప్రపంచము, స్థూల దేహమును. నిద్రలో కూడా కలుస్తుంది. అవునా? నిద్రలో వచ్చిన కళ వంటిదే ఇప్పటి ఇగో ఈ జగత్తు, ఈ దేహమును. కాబట్టి ఇది కళ. దేని వల్ల వచ్చింది? నేను ఎవరో నాకు తెలియకపోవడము, నేను కానిది నేను అనుకోవడమే. నేనెవరో తెలియకపోవడము నిద్ర అయితే కదా. నేను కాని దేహం నేను అని అనుకోవడం మెలకువ. ఇది అంటే ఈ మెలకువ కలేను. ఈ కళకి కారణం నేనెవరో నాకు తెలియకపోవడమే అనే అజ్ఞానమే. అయితే నేనెవరిని? ఈ నిద్ర మెలకువలు రెండిటి అందును నిద్ర మెలకువలు లేకుండా ఉన్నటువంటి ఆ స్వరత్ స్వరూపాన్ని. అవునా? దాన్ని ఎప్పుడు అనుభవిస్తావు? నిధులలో నేనన్న భావనలో కదా. ఇతరమున్నది అన్న తెలుగు కూడా కదా. అప్పుడు కానీ ఏమీ లేదు అని తెలుసుకునేటువంటి ఒక అనుభవం ఉంది అక్కడ. అది ఎవరిది? నాదే అంటావు. అవునా? అది నిజస్వరూపం. ఏమీ లేకపోయినా కటిక చీకటిని కూడా చీకటని తెలుసుకునేటువంటి ఆ ప్రకాశం సదా ఉంది. అదే ఇప్పుడు కూడా ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి దాన్ని నేను దేహం అన్న భావన అనేటువంటి మబ్బు కమ్మింది. కమ్మడం వల్ల నువ్వు దాన్ని గుర్తించడం లేదు. దాని ప్రకాశంలోనే దేహాంద్రియ మనోబుద్ధులని గుర్తింపబడుతున్నాయి. ఎప్పుడైతే ఆ మబ్బు తొలుగుతుందో నీ స్వరూపం సదా సదా ప్రకాశిస్తూనే ఉన్న అనుభవం నీకు కలుగుతుంది. నేను దేహం అన్నటువంటి విక్షేప భావనే ఈ అనేకత్వానికి కారణం. నేనెవరినో నాకు తెలియని ఆవరణే ఈ విక్షేపానికి కారణం. నేనెవరినా అని ప్రశ్నిస్తే
ఇవన్నిటినీ తెలుసుకునేటప్పుడు మనకి దేనికి తెలుస్తోంది ఇదంతా? దేనికి తెలుస్తోందో ఆ తెలివే నేను. ఆ తెలివి స్వరూపమైన నేను లేని క్షణం లేదు. సర్వకాల సర్వావస్థలలో నా ప్రకాశంలోనే అన్ని కాసేపు రకరకాలుగా ఉన్నట్టు, కాసేపు ఏమీ లేనట్టు. ఏమీ లేనట్టు ఉండడం నిద్ర, ఏవేవో ఉన్నట్టు ఉండడం కళ. అవి రెండింటినీ తెలుసుకొని ఉండడమే స్వరూపం. నీవై ఉండడమే జ్ఞానము మోక్షము. మరి ఉన్నావా లేదా? విన్నానమ్మా. ఏమీ లేని నేను అన్న తలంపు కూడా లేని నిదురలోనూ ఏదో మెలకువలు అన్నీ ఉన్నాయి, నేను ఈ దేహము అనుకున్నప్పుడు కూడా అదే ప్రకాశిస్తోంది. అది లేని క్షణం లేదు, ఇది సదా ఉండదు. ఇవన్నిటినీ కూడా దేని వల్ల తెలుసుకుంటున్నామో ప్రకాశం నేను సదా ఉన్నాను, ఎప్పుడు లేను. లోక విషయాలు అల్లకల్లోలాలుగా లలల్లా అని చెప్పుకుంటున్నప్పుడు నేనుండడం వల్లనే. ఏవో కష్టాల్లో అలో లక్ష్మాన్ని ఏడుస్తున్నప్పుడు నేనుండడం వల్లనే. సుఖాల్లో ఎగిరెగిరి పడుతున్నప్పుడు నేనుండడం వల్లనే కదా. ఈ జ్ఞానాన్ని తెలుసుకుంటున్నప్పుడు నేనుండడం వల్లనే. నేను ఎప్పుడు లేను, ఎప్పుడు నేనున్నాను. కానీ ఈ విషయాలు మారుతున్నాయి. కాసేపు జ్ఞానము, కాసేపు ఏదో సంతోషాలు సుఖాలు, కాసేపు రోగాలు భోగాలు, కాసేపు ఏడుపుడు దరిద్రాలు. అవి మారుతున్నాయి కానీ నేను మారడం లేదుగా. మారేవా? మరి మారకుండా ఉన్నది నువ్వు సత్యమా, మారే అది సత్యమా? నేనే సత్యమా. కాబట్టి నేను లేకపోతే అవి లేనే లేవు. కాబట్టి నేను సదా ఉన్నాను, నేను సచ్చిదానందమై ఉన్నాను, నేనున్నాను అన్న దాన్ని వదిలిపెట్టకుండా ఉండడమే ఇంతసేపు చెప్పిన దాని యొక్క సారం. మరిచావా ఇక చెడిపోతావు. నువ్వేం చెడిపోవు. చెడిపోయే ఇగో ఈ దుర్గంధ భూషమైన శరీరంతో చేరి ఆ దుర్గంధం నీకు వచ్చేస్తుంది. అప్పుడు కూడా నాడు వచ్చినట్టు నువ్వు ఫీల్ అవుతూ ఉంటావు. అంతే. ఆ మురికి కుప్పని ఇంకా కడుగుతాను ముగ్గులెడతానంటావు తప్ప అది కడిగినా ముగ్గులెట్టినా అది బురదే సంగతి నీకు తెలియట్లేదు. బురదలో నువ్వు పట్టుకెళ్ళి బిందుడు పన్నీరు పోసావనుకో, ఆ బురద పన్నీరు అవుతుందా తల్లి? పన్నీరు కూడా బురదే అవుతుందా? అది సంగతి. అందుచేత నువ్వు ఎప్పుడు ఉన్నావు, దీనిలో డౌట్ లేదు కదమ్మా ఎవరికి? లేదమ్మా. లేదమ్మా, లేదమ్మా. అట్టి నీకు చావు పుట్టుకలు లేవు. ఈ వచ్చిపోయేవి చచ్చిపోయేవి కాసేపు ఉంటాయి, పోతాయి. వాటినన్నింటినీ తెలుసుకునే ప్రకాశాన్ని నేను ఎప్పుడు ఉన్నాను. అది ఎరిగి ఉండడమే ఈ బోధల యొక్క సారం. దాంట్లో అంటూ లోక శాస్త్రం చెప్పిన వాటితో సమన్వయం చేస్తూ దాన్ని జ్ఞాన మార్గంలో వెళ్లే వాళ్ళు ఎలా తీసుకోవాలి అన్నదాన్ని మనకు చక్కగా వివరంగా మురుగునారు గారు చెప్పారమ్మా.